నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇవాళ ఒక కీలకమైనటువంటి విషయాన్ని మీ అందరితో చర్చించాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. సో లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మొదటగా లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ పిల్లలు కానీ, మీ బంధువుల పిల్లలు కానీ, లేకపోతే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళ పిల్లలు కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతూ ఉంటే, కార్పొరేట్ కాలేజీలలో చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంది. అదే రైట్ టు ఎడ్యుకేషన్ది. దయచేసి మీరు ఒక నిమిషం ఈ లైక్ల కోసం కేటాయించండి, అలాగే షేర్ల కోసం కేటాయించండి. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి తెలవాల్సినటువంటి అంశం. అందుకోసమే దీనికి ఒక నిమిషం సమయం కేటాయించమని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తారా, మీరు ఫేస్బుక్లోనా, ఇన్స్టాలోనా, ఎక్కడ షేర్ చేస్తారో చేయండి, కానీ షేర్ మాత్రం చేయండి. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ కాదు, మెజారిటీగా హైదరాబాద్లో 1,30,00,000 మంది పాపులేషన్ ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక ఇతర మిగతా తెలంగాణలో ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, జరుగుతున్నటువంటి మోసం మీ కళ్ళ ముందు పెడతా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దీనికి పరిష్కార మార్గాన్ని కూడా చూపెడతా ఉంది. ఒకే ఒక్క రోజు, ఒకే ఒక్క మాట వింటే మీ పిల్లల స్కూల్ ఫీజులే ఉండే. అసలు మీ పిల్లలకు స్కూల్ ఫీజులే ఉండే, శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, ఏడరన్న కానీ. అందుకే ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోండి. సో దానికోసం ఒక నిమిషం టైం పోయినా పర్వాలేదు, బట్ చేరాలి ఇది అందరికీ. అదేందనేది ఇప్పుడు చూపిస్తా, ఏం జరుగుతుందనేది. షేర్ చేయండి. ఎక్కువ మందికి చేరేలాగా చూడండి. ఆటో నడిపిస్తున్నా, కూలీనాలు చేసుకుంటున్నా, ఉద్యోగానికి పోతున్న టీచర్, అడ్వకేట్, మీరందరూ కూడా, డాక్టర్లు, ఇంజనీర్లు, అందరూ కూడా ఎవరెవరైతే మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తూ ఉన్నారో, కార్పొరేట్ స్కూళ్ళలో చదివిపిస్తూ ఉన్నారో, వాళ్ళ ఇప్పుడు ఫీజులు కట్టమని మెసేజ్లు రావట్లేదా? మీకు వస్తున్నాయి కదా, ఫీజులు కట్టాలి, టర్మ్ ఫీజు, కొత్త అడ్మిషన్ ఫీజు ఇంత, పుస్తకాలకి ఇంత, దానికి ఇంత, పెన్నులకి ఇంత, బట్టలకి ఇంత, షూస్కి ఇంత అని వస్తున్నాయి కదా. సో కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఒకటే. మీరు అనా పైసా కట్టేటువంటి పరిస్థితి లేకుండా మీ పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా చదవాలి, అదే శ్రీ చైతన్యలో, అదే నారాయణలో ₹1 కట్టకుండా మీ పిల్లలు ఎట్లా చదవాలి, దానికోసం ఏముంది, అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్పబోతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పదు, మీకు బీఆర్ఎస్ చెప్పదు, బీజేపీ అస్సలే చెప్పదు. ఎందుకు చెప్పదు? ఎందుకు వీళ్ళు ఈ అంశాన్ని మీ దగ్గరికి తీసుకురారు అంటే, ఉన్న కాలేజీలు అన్నీ, ఉన్న స్కూళ్ళన్నీ ఈ పార్టీలలో ఉన్నటువంటి నాయకులే కాబట్టి వాళ్ళు చెప్పరు, చేయరు. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణంగా ప్రజల పక్షాన నిలబడి చేస్తున్నటువంటి మహా కార్యక్రమానికి, ఇది మన కార్యక్రమం, మహాకార్యక్రమం, మన కార్యక్రమం. ఎన్నోసార్లు మనం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే, బీఆర్ఎస్ మీటింగ్ అంటే, బీజేపీ మీటింగ్ అంటే, లేకపోతే ఇతర పార్టీల మీటింగ్లు ఉన్నాయంటే వెళ్ళిపోతాం కదా, బస్సులల్లో, లారీలలో ఎక్కి. ఎందుకు? ఆ పార్టీ నాయకుని సీఎం చేయడానికో, ఈ పార్టీ నాయకుని ఎమ్మెల్యే చేయడానికో, ఈ పార్టీ నాయకుని ఎంపీ చేయడానికో తిరుగుతూ ఉంటాం కదా. కానీ నీ కొడుకును గెలిపించడానికి, చదువులో నీ కొడుకును గెలిపించడానికి ఒక్కరోజు కేటాయించే సత్తా నీకుందా? నిజంగా ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులందరిని అడుగుతా ఉన్నా, ఆడపడుచులందరిని అడుగుతా ఉన్నా, మీ కొడుకు భవిష్యత్తును, మీ బిడ్డ భవిష్యత్తును మార్చుకోవాలనేటువంటి ఆలోచన మీకుందా? దీనికోసం పార్టీల జెండాలు మోయాల్సిన అక్కర్లేదు, జిందాబాదులు కొట్టాల్సిన పని లేదు. చేయాల్సిందల్లా ఒకటే. ఒక్కసారి ఈ వీడియోను మీరు ప్లే చేస్తున్నా, ఈ వీడియో చూడండి. వీడియో తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మీతో మాట్లాడతా. ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులారా, మీకు ఈ విషయం తెలుసా?
తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఏడాదికి ఈ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఎంత పెద్ద దందా చేస్తున్నాయో తెలుసా? ఎన్ని వేల కోట్ల ఫీజులు మీ వద్ద గుంజుతున్నారో తెలుసా? 90,000 కోట్లు. అవును, అక్షరాల 90,000 కోట్లు. 9 తర్వాత 11 సున్నాలు. ఈ డబ్బంతా ఎవరిది? ఆటో నడుపుకునే డ్రైవర్ అన్నది, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారిది, సామాన్య ఉద్యోగిది, కూలీ నాలి చేసుకుని బ్రతికే పేదవాళ్ళ సొమ్మే. అంటే అది మన సొమ్మే. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారంగా మార్చింది ఎవరు? తెలంగాణలో 11,689 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. అందులో 37,43,893 మంది పిల్లలు చదువుతున్నారు. ఇందులో మీ పిల్లవాడు కూడా ఉన్నాడు కదా. ఈ ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు 70% రాజకీయ నాయకులవే. మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా చదువుకోవచ్చని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(c)(1) చెప్పిందన్న విషయం మీకు తెలుసా? ఈ విషయం మీకు తెలియకుండా దాచింది ఎవరో కాదు, మన రాజకీయ నాయకులే. ఎందుకంటే వాళ్ళ విద్యా వ్యాపారాలు దెబ్బతిట్టాయని. భారత పార్లమెంట్ చేసిన చట్టం దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నది. మరి తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు? ప్రతి ఏడాది లక్షల రూపాయలు చెల్లిస్తూనే ఉంటావా? లేదంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును అమలు చేయాలని డిమాండ్ చేస్తామా? అందుకే హైదరాబాద్ పేరెంట్స్ మేల్కొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలుకు గొంతెత్తుతున్నారు. రండి, ఫీజుల దోపిడీని ఖతం చేద్దాం. మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం. చలో ఇందిరా పార్క్. తీన్మార్ మల్లన్నగా నేను వస్తున్నా. మరి ఫీజులు కట్టలేక అవస్థ పడుతున్న తల్లిదండ్రులారా, మీరు వస్తున్నారా? ఒక్కరోజు రండి. ఏప్రిల్ 26, 2026న ఉదయం 11 గంటలకు కలుద్దాం. మన హక్కు మనం సాధించుకుందాం. జై తెలంగాణ. తల్లిదండ్రులకు విద్య అనేది భారమవుతున్నది. ఇంజనీరింగ్ లేనటువంటి ఫీజులను ఈరోజు ఎల్కేజీ స్టూడెంట్స్ ప్రైవేట్ దోపిడీని కట్టడి చేయడానికి, పేదవాడి విద్యను అందించడానికి 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చుకున్నాం సార్. రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అసలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి ప్రజలారా. ఇది చేయకుండా మనం ఎన్ని దుకాణాలు తెరిచినా, ఎంత ముచ్చట్లు చెప్పినా ఏం లాభం లేదు. ఇక్కడ వేరే చోట్ల, వేరే రాష్ట్రాలలో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలైతా ఉంది. ఇక్కడ ఎందుకు అమలైతా ఉంది? ఇది అసలు విషయం. నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో ఈ ప్రజలకు క్వాలిటీగా ఫ్రీగా దొరకాలనేటువంటి లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతా ఉంది. తల్లిదండ్రులారా, ఈ వీడియో చూసినటువంటి మీరేమనుకుంటున్నారు? పోదామా ఇందిరా పార్క్కి? ఒక్కసారి ఒకే ఒక్క రోజు రైట్ టు ఎడ్యుకేషన్ మాకు ఇక్కడ అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ కనుక చేయగలిగితే ఈయన ఫీజుల బాధ పోతుంది. వేధించేటోడు ఉండడు, నీకు టీసీ ఇవ్వమంటే డబ్బులు అడిగేటోడు ఉండడు, నీ పిల్లగాడి చదువును డిస్టర్బ్ చేసి బయట నిలబెట్టేది కూడా ఉండదు. వస్తావా? మరి వస్తావా? లేదంటే మేము కట్టుకుంటూ పోతూనే ఉంటాంలే అని అంటావా? ఈ చట్టాన్ని 2009లో భారత పార్లమెంటు ఈ చట్టం చేసింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. దాన్ని మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే शिक्षा निभाती है। सच्चे अर्थों में शिक्षा ही जीवन में। భారత పార్లమెంట్ చేసిన చట్టం ఇది. राइट टू एजुकेशन। शिक्षा किसी भी राष्ट्र की उन्नति में महत्वपूर्ण भूमिका निभाती है और इन्हीं विचारों को लेकर आगे बढ़ी और 2009 में शिक्षा का अधिकार अधिनियम संसद में पारित किया गया। इस कानून के प्रावधान प्रशिक्षित अध्यापक होने चाहिए। हमें टीचर हर बच्चे को सरकारी स्कूल सभी बच्चों को मुफ्त शिक्षा उपलब्ध कराएंगे। मुफ्त शिक्षा के प्रबंधन का काम स्कूल प्रबंधन समितियों द्वारा किया जाएगा।
ప్రైవేట్ స్కూళ్ళ మెడలకు ఉరితాడేసిన చట్టం ఉంది. ఈ చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పి నేను అసెంబ్లీలో సభలో మాట్లాడినా. గతంలో బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడిండు, ఎప్పుడు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు. ఏమని? రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఎందుకు అమలు చేస్తలేరని చెప్పి మాట్లాడిండు. మన చుట్టుముట్టున్న రాష్ట్రాలలో అమలు చేస్తూ ఉన్నారు, 9 రాష్ట్రాలలో ఈ దేశంలో. ఒక్క తెలంగాణలో మాత్రం ఇది చేస్తలేరు. ఎందుకు? శ్రీ చైతన్య, నారాయణ, ఇవేవైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయో వీళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి లంచాలు కట్టిది తెలవకుండా జాగ్రత్త పడతా ఉన్నారు. ప్రభుత్వానికి లంచాలు కట్టిది ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకుంటా ఉన్నారు. అందుకోసమే సోదరులారా, ఇది భారత పార్లమెంట్లో చేసినటువంటి చట్టం, కానూన్. बच्चों के लिए मुफ्त और अनिवार्य शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 को पूर्ण रूप से लागू हुआ. 1 ఏప్రిల్ 2010 నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఇది అయిన సంగతి మన జనానికి కూడా తెలియదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళకు పోగానే కార్పొరేట్ స్కూలోడు వాడు ఎంత డబ్బు కట్టమంటే అంత కట్టడము, వాని ఇష్టం వచ్చినటువంటి లెక్కలు చెప్పడము, ఈ టర్మ్ ఫీజు ఇంత ఉంటుంది, వీడు ఇంత పెంచుతున్నా అంటాడు, వాడు అంత పెంచుతున్నా అంటాడు కదా. ఇగో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇదే కారణం. దీన్ని ఎవరు? కాంగ్రెస్ పార్టీ చేయదు, దీని మీద బీజేపీ చేయదు, బీఆర్ఎస్ చెప్పదు. మనకు ఎందుకు చెప్పదు? ఎందుకంటే మల్లారెడ్డి ఉన్నాడు, మల్లారెడ్డి గారు ఉన్నారు. మల్లారెడ్డి గారు ఇదేనా? మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి, మల్లారెడ్డి స్కూల్స్ ఉన్నాయి. ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన పదే పదే మనకు చెప్తూనే ఉన్నాడు, గుర్తు చేస్తూనే ఉన్నాడు. నాకు లెక్కలేనంత సంపద ఉంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎడ్యుకేషన్ అనేటువంటి వ్యాపారం నుంచి వచ్చింది. మరి ఎడ్యుకేషన్ వ్యాపారమేనా? ఎడ్యుకేషన్ వ్యాపారమేనా? ఉన్ని కృష్ణన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు గుర్తుందా? ఏం చెప్పిందంటే, విద్యను ఎవడన్నా వ్యాపారం చేస్తే తొక్కి నారదీస్తామని చెప్పింది కోర్టు. బిజినెస్ చేస్తే విద్యతోటి, విద్య అనేది సేవ కిందికి చూసింది. ఏందా అంటే ఒకసారి బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడిరో, బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి ఇప్పుడు చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. అధ్యక్ష, విశ్వవిద్యాలయాలు పోయే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి మీ ద్వారా గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఈ చట్టాన్ని మన రాష్ట్రం ఎందుకు అమలు చేయట్లేదు? అసలు నాకు తెలిసి చాలా రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో ఈ చట్టం ద్వారా గవర్నమెంట్ పిల్లల పేద విద్యార్థులకి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ద్వారా కనీసం 25% వాళ్ళు సీట్లు అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు విద్య నేర్పించాలి. మీరెందుకు ప్రభుత్వం దీన్ని వాడట్లేదు, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను. పదే పదే దీన్ని సభలో మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. తీసుకొని రండి సార్. అధ్యక్ష, ఇది చిన్న పనే. మీరు పిలిచి రివ్యూ చేసి ఈ చట్టాన్ని, ఇది భారత పార్లమెంట్ తీసుకొచ్చే చట్టం, ఈ రాష్ట్రం కూడా అందులోనే ఉంది. ఢిల్లీ లాంటి సిటీ కూడా ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు, బాగా బెనిఫిట్ అవుతుంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పారు, బాగా బెనిఫిట్ అవుతుంది. మనం కూడా చేయాలని చెప్పేసి చూసారు కదా. ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలు అవి. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటూ నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కదా, మీరెందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? అంటే ఈ తల్లిదండ్రుల అమాయకులు వీళ్ళంతా ఎప్పుడు ఐక్యం గారు, అట్లనే గొర్రెల్లాగా ఫీజులు కట్టుకుంటూ పోతారు. లేదంటే ఈ కార్పొరేట్ శక్తులన్నిటి కూడా వాళ్ళ బిజినెస్లో మాకు వాటాలు ఇస్తారు అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందా? మీరు చూడండి, ప్రతి ప్రభుత్వం చేసే మోసం ఇదే. తల్లిదండ్రులారా, మన బిడ్డల బతుకు మారాలంటే, మన పైసల మైలపోలు పోవడం ఆగాలంటే ఒకటే ఒక్క మార్గం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను. సో కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నటువంటి దానికంటే పెద్ద ఉద్యమాన్ని ఇక్కడ తీసుకురావాలి. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏప్రిల్ 26 తారీఖు ఆదివారం రోజున ఇందిరా పార్క్ దగ్గర రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. పోతారు కదన్నా అక్కడక్కడ
కేసీఆర్ ఆడ మీటింగ్ పెట్టిందంటే వరంగల్కు పొద్దుగాలనే బయలుదేరుతాం తయారైపోయి, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకో తాన మీటింగ్ పెట్టిందంటే బస్ ఎక్కిపోతూనే ఉంటాం, ఇంకో తాన బీజేపీ ఆయన మీటింగ్ పెట్టిందంటే పురుకుతూనే ఉంటాం కదా. నీ కొడుకు కోసం ఎప్పుడన్నా వస్తావా? నీ బిడ్డ కోసం ఎప్పుడన్నా వస్తావా? ఇప్పుడు వచ్చింది ఆ టైం. దా ఇందిరా పార్క్ కాడికి పోదాం, దా మాట్లాడుకుందాం, దా. మనం అడగకపోతే వీళ్ళు ఈ విధంగానే దోపిడీ చేస్తారు. నువ్వు కట్టే నీ బిడ్డల లక్షల రూపాయల ఫీజులు ఆగాలంటే రైట్ టు ఎడ్యుకేషన్ అమలు కావాల్సిందే. రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయమని ఇదే హైకోర్టు ఈ గవర్నమెంట్ను 20 సార్లు మొట్టికాయలేసి కొట్టింది. 20 సార్లు మొట్టికాయలేసి కొట్టింది ఈ గవర్నమెంట్ను. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్పింది. ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరంటే వెనకాల శ్రీ చైతన్య, నారాయణ, వీటి లాబింగ్ అంతా. మల్లారెడ్డికి విద్యాసంస్థలే ఉండే, మల్క కోమరయ్యకు విద్యాసంస్థలే ఉండే, ఏవిఎన్ రెడ్డికి విద్యాసంస్థలే ఉండే, తక్కెలపల్లి రవీందర్రావుకు విద్యాసంస్థలే ఉండే. ఈ విద్యాసంస్థలంతా చట్టసభలు ఉన్నాక నీ కొడుకు నీ బిడ్డకు దక్కాల్సినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ వీళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? వాళ్ళ కంట్లో వాళ్ళు ఏలు పెట్టుకుంటారా? పెట్టుకోరే. మరి ఎవడు పెట్టాలి ఏలు? మనం పెట్టాలి. వాళ్ళ కంట్లో ఏలు మనమే పెట్టాలి, తల్లిదండ్రులే పెట్టాలి. చెమట ఓడ్చి, చెమటను రక్తంగా మార్చి, రక్తాన్ని చెమటగా మార్చి మీరు రూపాయి సంపాదించి పిల్లల ఫీజులు కట్టలేక అర్ధాకలతో పడుకుంటున్న తల్లిదండ్రులారా, మనం కట్టాలి. ఇది మనం చేయాలి ఈ పని. వాళ్ళ మెడకు రైట్ టు ఎడ్యుకేషన్ గంట కట్టాలి. దానికోసం నడుం బిగించమని చెప్తున్నాను. ఇక్కడ సుప్రీంకోర్టు అరే ఆపెన్ లేదా? ఇది ఏదో ములికిపోయినట్టు లేదా? వెనక నుంచి ఇక్కడ ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్, భారత పార్లమెంట్ చేసినటువంటి యాక్ట్ ఇది 1 ఏప్రిల్ 2010 నుంచి అమల్లోకి వచ్చింది. ఏది? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఈ యాక్ట్ భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో అమలైతా ఉంది. తెలంగాణలో కావడం లేదు. అసలు భారతదేశంలో విద్య అంటే ఏందో తెలుసా? సుప్రీంకోర్టు నిర్వచనం ఏముందో అంటే, విద్య అనేది వ్యాపారం కాదు. ఇది ఎవరు చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పింది. భారత ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది, విద్య అనేది వ్యాపారం కాదు అని. ఇది ఉన్నికృష్ణన్ కేసు. (1993) ఇదే మాట చెప్పింది. తర్వాత మోడర్న్ డెంటల్ కాలేజ్ కేసు మోడర్న్ డెంటల్ కాలేజీ కేసు 2016లో ఇదే మాట చెప్పింది, విద్యతోని వ్యాపారం చేయొద్దని. స్కూల్ గుర్తింపు నిబంధనలు 2010 విషయంలో అదే చెప్పింది. ఇట్లా అనేక సార్లు భారత సుప్రీంకోర్టు, హైకోర్టులు క్లియర్గా ఈ అంశాన్ని చెప్పినాయి, విద్యతోని వ్యాపారం చేయకూడదు అని. మరి మల్లారెడ్డి గారు ఓపెన్గా చెప్తా ఉండు కదా, నాకు 1000 ఎకరాల భూములు ఉన్నాయి, నా 1000 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ 4 తరాలకు ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తరాల బ్యాలెన్స్? ఎక్కడి నుంచి వచ్చింది? మన రక్తం దాగితే వచ్చింది. వాళ్ళు ఏం చెప్తారు? నేను సేవ చేస్తున్నా, ఇంజనీర్లను తయారు చేస్తున్నా, డాక్టర్లను కాదు, తన సంపద తయారు చేస్తా ఉన్నారు. మీకు
నిజంగా తల్లిదండ్రులారా ఆదివారం రోజే పెట్టినాం, ఎందుకంటే ఆ రోజు తల్లిదండ్రులంతా ఫ్రీగా ఉంటారని. హైదరాబాదులో ప్రైవేట్ స్కూలుకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ఒక్కరోజు నీ పిల్లగాడి భవిష్యత్తు కోసం ఇందిరా పార్క్ కాడికి రండి, ఇందిరా పార్క్ కాడికి రండి. దానికోసం ఒక ఫోన్ నెంబర్ కూడా మనం పెట్టి, ఆ ఫోన్ నెంబర్ది దాంట్లో ఉంటుంది. మీకు ఇదే అంశం పైన మీకు ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. 99515 చలో ఇందిరా పార్క్. ఏప్రిల్ 26, 2026 ఉదయం 11 గంటలకు. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ కోసం పోతా ఉన్నాం. ఫోన్ నెంబరు 99 515 81 614. ఈ నెంబర్ను సంప్రదించండి. రావాలనుకుంటున్నటువంటి తల్లిదండ్రులారా ఈ నెంబర్ను సంప్రదించండి. 99 ఈ నెంబర్ను సంప్రదించండి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఒట్టె జానయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహించబోతా ఉన్నాం. ఒట్టె జానయ్య గారి ఫోన్ నెంబర్ కూడా మీకు కావాలంటే నైన్ త్రీ డబల్ 93 993 90 555. ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. ఈ నెంబర్ లేదా ఈ నెంబర్ కాల్ చేయండి. ఆటో నడుపుకుంటున్నటువంటి అన్న, కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి అక్క, లేకపోతే సాధారణ ఉద్యోగిగా బతుకుతున్నటువంటి సోదరుడా, ఇది మన పిల్లల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి విద్యా ఉద్యమం. నేను భరోసా ఇస్తున్నా, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం రండి. ఎందుకు కాదో చూస్తా, ఎందుకు ఈ చట్టం ఇక్కడ ఇంప్లిమెంట్ కాదో చూస్తా, ఎందుకు ఈ లక్షల ఫీజులు ఆగిపోవో చూస్తా, ఎందుకు మీ ఖజానా కొల్లబొట్టబోతుందో దాన్ని ఎందుకు ఆపకూడదో నేను చూస్తా. అందుకోసమే రండి, ఈ ఉద్యమంలో పాల్గొనండి. మీరు చేయాల్సింది ఈ నెంబర్లకు కాల్ చేయండి. అలాగే ఒకసారి ఈ అంశం మీద మీరు కూడా మీ కామెంట్స్ కూడా అడగడం జరిగింది. పోదాం జయమల్లన్న రండి. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ సంగతి, అన్నిటి సంగతి చేద్దాం. ఇగో అన్న మల్కా కొమరా 6th క్లాస్కి 85,000, బస్ ఫీ 33,000, 8th క్లాస్కి 94,000, బస్ ఫీ 33,000 వసూలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. నేనే కొద్దిగా పాపం వాళ్ళకు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా ఫీజు కన్సెషన్ అంటే ఫోన్ కూడా ఎత్తుడు లేదు. ఆఖరికి వాళ్ళ అన్నకేం తీసేసుకున్నారు పిల్లల్ని. ఖచ్చితంగా మనమందరం కూడా ఆ రోజు కలవాల్సిందే, ఆ రోజు రావాల్సిందే. ఎంత పనున్నా సరే పిడుగులు పడ్డా రావాల్సిందే. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు ఉంది అక్కడ. సో కాబట్టి మీ అందరు కూడా నెంబర్ గలవది అని చెప్పి, ఎందుకు గలవదా నువ్వు ట్రై చేయి ఫస్ట్. కలుస్తాయి నెంబర్లు ఎందుకు గలవాయి, కలుస్తాయి. సో అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు కూడా ఒక వీడియోల రూపంలో మాకు పంపించడం జరుగుతూ ఉంది. ఇది ఒక్కసారి ప్లే చేయాలి భరత్. ప్లే చేయండి.
తల్లిదండ్రులారా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఫీజుల దెబ్బకు ప్రజలు విలవిల్లాడుతూ ఉన్నారు. ఈ ఒక్క చట్టం వస్తే, ఈ చట్టం ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే, ఆల్రెడీ చట్టం చేసింది, రెడీ ఉంది, ఇంప్లిమెంట్ చేయమని చెప్పడమే మిగిలింది. దాదాపు 17 సంవత్సరాల నుంచి అది ఇంప్లిమెంట్ చేయకుండా పక్కకు పెట్టారు, 17 ఏళ్ళ నుంచి. సో దాన్ని ఇలా మనం తీయాల్సిందే, దాని సంగతి ఏందో తేల్చాల్సిందే. చూడండి, ఒక్కొక్క మిత్రుడి బాధ చూడండి. నమస్కారం, నా పేరు బాదావత్ కిషోర్. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా మారుమూల తండా. మా పిల్లలైనటువంటి పాప బాబు ఇద్దరిని నారాయణ స్కూలు మరియు కాలేజీలో చేర్పించడం జరిగింది. అట్టి ప్రైవేటు స్కూలు మరియు కాలేజీ అయినటువంటి నారాయణ సంస్థ వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరికి గాను సంవత్సరానికి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను నిరుపేద కుటుంబం నుంచి కూలి పని చేసుకుంటున్నాను. ఇంత అధికమైన ఫీజులను కట్టలేకపోతున్నాను. తీన్మార్ మల్లన్న ఉద్యమానికి సపోర్టుగా ఉంటానని కోరుకుంటున్నాను. మరియు 26న ఇందిరా పార్కు వద్ద జరిగే సమావేశంలో పాల్గొంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు సో ఇదేందో తెలుసుకుందాం. ఆ రోజు పెళ్ళిళ్ళు ఉన్నాయంటాం. నీ పిల్లల కంటే పెళ్ళిళ్ళు ఇంపార్టెంట్ అయితే చూసుకోరు. మరి నేనేం చేయలేను. పెళ్ళిళ్ళుంటే, తద్దినాలుంటే ఒకటి గుర్తుపెట్టుకోరు, పెళ్ళికి డిన్నర్ కూడా ఉంటుంది, అవసరమైతే చిన్నిందుకు పోవచ్చు. కానీ మన బిడ్డల భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని రండి. తల్లిదండ్రులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇక మళ్ళీ రాదు ఈ అవకాశం. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ పైన తల్లిదండ్రులు విజయం సాధించేటువంటి రోజు కావాలి. ఆ రోజు మీరందరూ రండి. నేను కూడా అసెంబ్లీలో మాట్లాడినా భాయ్సాబ్, నేను అసెంబ్లీలో మాట్లాడినా సభ సమాధానం చెప్పలే. మీదికెళ్ళి ఆ సభలో కూర్చున్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యాపారులందరూ నా మీదికి దాడి చేసేంత ప్రయత్నం చేసి చూడండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతా ఉందా లేదా అనేది ఒకటి సార్. రెండోది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి ఉంది సార్. అది 2009 అనుకుంటా, మేబీ మా శ్రీపాల్ రెడ్డి గారు 2009 రైట్ టు ఎడ్యుకేషన్ సార్. అది ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు సార్. గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఎవరు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడడం జరిగింది సార్. ఆయన మాట్లాడుతూ మేము రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పింది సార్. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్. మరి రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారా? ఆ పాలసీని పక్కకు పెట్టారు, ఈ పాలసీ కూడా ఏమైనా పక్కకు పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అనేది నా చిన్న మనవి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ పెట్టాలి. ఇన్ని రకాలుగా మన కోసం, మన పిల్లల కోసం ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కనీసం తల్లిదండ్రులారా బాధ్యతతో ఆ రోజు రండి. ఎవరి టిఫిన్ బాక్స్ వాళ్ళు పెట్టుకొచ్చుకోర్రి, ఎవరి అన్నం ఉంటే వాళ్ళు తెచ్చుకోండి. కానీ ఈ ఉద్యమం జరగాల్సిందే. ఇది పేద వర్గాల కోసం జరుగుతుంది. మనల్ని మనం రక్షించుకోవడం జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది. చట్టం తయారైనాక ఇంప్లిమెంట్ చేయడం కోసం కార్పొరేట్ శక్తులు ఆపుతా ఉన్నాయి. 100 కోట్ల రూపాయల డొనేషన్లు రాజకీయ పార్టీలకి ఇచ్చి ఆపుతా ఉన్నాయి కదా. మనం ఎందుకు చేయకూడదా? మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? ఇది రావాల్సిందే, చేయాల్సిందే. రండి, ఏదైతే అదైతుంది, రండి. అలాగే ఇక మిగతా అంశాలు కూడా మన సుదర్శన్ అందించే కంటే ముందు ఈ వీడియో కూడా ఒక్కసారి చూడండి. ఖర్చు అవుతున్నాయనేది వాస్తవం. అదే 1,08,000 రూపాయలు. దీన్ని నివారించడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారే చెప్పారు, చివరి దశలో ఉంది, తెగితే మనం లోయలో పడిపోతామని కూడా ఒక వాక్యం వాడారు. కాబట్టి దీనికి సంబంధించి మేము మాట్లాడిన సందర్భంలో చాలా విషయాలు, పాఠశాల విద్యలో ఏం మార్పులు చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుద్దనేది ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్పాం. నేనైతే పుస్తక రూపంలో కూడా ఇచ్చాను. కాబట్టి వెంటనే ఏ చర్య సూచనలు ఉంటే పేపర్ మీద పంపగలరు. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది. సార్, ఇక్కడ ఈ ప్రైవేట్ ఫీజుల కట్టడి అనేది ఒకటి జరగాల్సి ఉంది సార్. ఇప్పుడు ఇగో పాపం మన ఏవిఎన్ రెడ్డి గారి స్కూల్లో ఎల్కేజీకి 41,970 రూపాయలు తీసుకుంటారు సార్. ఇక్కడే ఉన్నారు ఆయన పెద్దలు. అట్లాగే మన అన్న తక్కెలపల్లి రవీంద్రరావు అన్నకు కూడా 3-4 కాలేజీలు ఉన్నాయి సార్. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తారు సార్. జర ఈ ప్రైవేట్ ఫీజుల కట్టడికి
తక్షణమే ప్లీజ్ పేర్లు తీసుకోవద్దు, కాదు సార్, ఇగో పేర్లు తీసుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఫీజు చాలా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి సార్. ఉదాహరణకు చెప్తా ఉన్నా, ఓన్లీ ఉదాహరణే చెప్తా ఉన్నా సార్. పేర్లు తీసుకోవద్దు సార్, వాళ్ళ పేర్లు తీసుకోవడం అని కాదు సార్, ఇంకా అనేకమైనటువంటి కాలేజీలలో అధిక ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు సార్. నేను డిలీట్ చేస్తాను సార్ అట్లాంటి సార్, నా ఉద్దేశం అది కాదు సార్. ప్లీజ్, నా ఉద్దేశం చూసిరు కదా, నేను అక్కడ మాట్లాడంగానే అక్కడ ఉన్నటువంటి కాలేజీ వాళ్ళు, కాలేజీ ఓనర్లంతా అట్టెట్లా మాట్లాడుతావు ఇట్టెట్లా మాట్లాడతావు అంటున్నారు. నేనేం మాట్లాడిందేమో ప్రజల కోసం, వాళ్ళ కథ అది. అందుకోసమే చలో ఇందిరా పార్క్ ఏప్రిల్ 26 గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులారా, అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న. చూసిరు కదా గట్లన్నది కథ వాళ్ళది. అంటే వాళ్ళ గురించి మాట్లాడుతుంది కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు గుంజాలే, తల్లిదండ్రులు పీల్చాలి, పిప్పి చేయాలి, ఆగమాగం చేయాలి, కథ అట్లా నడుస్తారనమాట. కాబట్టి చలో ఇందిరా పార్క్ పిలుపునిచ్చిండు తీర్మాన్ మల్లన్న. కాబట్టి ఒకటే జానయ్య యాదవ్ అన్న నెంబర్కి ఇవ్వాలనుకుంటే 9399390555 నెంబర్కి కానీ, లేకపోతే ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి మాట్లాడాలనుకుంటే 995115 తర్వాత 816114 నెంబర్కి ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. మాట్లాడేసి ఇందిరా పార్క్ రండి ఫస్ట్. ఎందుకనంటే మనము సప్పుడే కూర్చుంటే ఎవరు కూడా మన గురించి మాట్లాడరు. ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పుడు మొత్తం కూడా దీన్ని లీడ్ చేస్తూ ఉన్నాయి, వాళ్ళే మొత్తం కూడా నడిపిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో కూడా చాలామంది కార్పొరేట్ వ్యవస్థనే ఉన్నది. ఇప్పుడు అక్కడ నారాయణ ఉన్నాడు, ఎక్కడ ఏపీలో మంత్రి ఆయన నారాయణ విద్యా సంస్థను నడిపిస్తాడు, ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేస్తాడు. తర్వాత శ్రీ చైతన్య, ఇట్లా వీళ్ళందరికీ కూడా కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా నడవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే 25% మంది పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ అందుతుంది. ఏది ప్రైవేట్ స్కూళ్ళలో కూడా, ప్రైవేట్ కాలేజీలలో కూడా, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా 25%, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా 25% మందికి పేద విద్యార్థులకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది రైట్ టు ఎడ్యుకేషన్లో ఉంది యాక్ట్లో. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ కానియరు. చూసిగా ఇందాక బట్టి విక్రమార్క గారు మాట్లాడినారు, ఎప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు, ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా మాట్లాడిండు. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అన్నాడు. మరి ఇప్పుడేమైంది? మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, మాట్లాడొచ్చు కదా, మాట్లాడాలన్నట్టు ఇంకొట్టుంటుంది లెక్క. తర్వాత ఒక విషయం మీకు చెప్పుకోవాలి, చాలామంది పోలీసుల పైన, అంటే పోలీసులు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. పోలీసులు అంటే రాక్షసులని, పోలీసులు అంటే ఇట్లా రకరకాలుగా, పోలీసులు అంటే అసలు వాళ్ళకి మనసే ఉండదని, పోలీసులు అంటే వాళ్ళకు వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారని, ఇట్లా రకరకాలుగా కొంత అభిప్రాయం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కాకపోతే తమిళనాడులో ఒక మనిషి గురించి, తమిళనాడే కాదు దేశవ్యాప్తంగా ఒక మనిషి గురించి చర్చ జరుగుతూ ఉంది. ఎవరు ఆ మనిషి అంటే ఆమె పేరు రేవతి. మరి రేవతి అనే మనిషి గురించి చర్చ చేయాల్సిన అవసరం ఏమున్నది? రేవతి అనేటువంటి మనిషి గురించి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? తర్వాత ఎందుకు ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు? మరి ఆమె పెద్ద రాజకీయ నాయకురాలా అంటే కాదు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసరా అంటే కాదు. ఆమె కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్. మరి ఆమె గురించి అంతా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తమిళనాడే కాదు దేశవ్యాప్తంగా ఆమె గురించి చర్చ పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, మొన్న వచ్చింది కదా తీర్పు, ఏమని 9 మంది పోలీసు అధికారులు పోలీసుల పైన వాళ్ళని తీసుకుపోయి 2 సార్లు ఉరిదీయాలే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి కోర్టు తీర్పునిచ్చింది. 2 సార్లు ఉరిదీయాలని. మరి 2 సార్లు ఉరిదీయాలి, తర్వాత వీళ్ళని చంపేయాలి, మొరటి శిక్ష విధించాలని చెప్పేసి తీర్పు వచ్చింది కదా. ఆ తీర్పు వెనుక ఎవరున్నారంటే, ఆ తీర్పు రావడానికి కృషి చేసింది ఎవరు అంటే రేవతి. ఎందుకంటే ఆమె కానిస్టేబుల్. మరి కానిస్టేబుల్ అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏం జరిగింది అక్కడ? ఎందుకు వాళ్ళకు ఉరిశిక్ష పడ్డది? పోలీసులకు ఎందుకు ఉరిశిక్ష పడ్డది? అలా సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు,
కానిస్టేబుల్ ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, అందరు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు శిక్ష పడ్డది అంటే లాక్డౌన్ టైంలో టైము దాటి మొబైల్ షాపు తీసించురనేటువంటి కారణం చేత తండ్రి కొడుకుల్ని ఇద్దరిని లాకప్లో వేసి చితకబాడి తొక్కి రకరకాలుగా ఇక హింసించి వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళు హాస్పిటల్లో చనిపోయారు. కనీసం అంటే మరి ఎందుకు ఇప్పుడు రేవతి ఎందుకు వచ్చింది అసలు యాక్చువల్గా ఈ కేసుకు సంబంధించి అంటే ఆమె ఆ పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్. ఆమె అడిగిందట, అయ్యా అసలు అనవసరంగా అట్లా కొట్టకండి, తర్వాత అట్లా మొత్తం కూడా చావబాదకండి అని చెప్పేసి ఆమెకు ఛాయలు లేదు, వాళ్ళకు టీ ఇద్దామని చెప్పేసి కూడా టీ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకున్నారట. అడ్డుకుంటే తర్వాత ఈ విషయాన్ని ఆమె భర్తకు కూడా చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నాకు బాగా అనిపించట్లేదు, కరెక్ట్గా కాదు, ఇది ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నారు, చంపేస్తున్నారని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత మరి సాక్ష్యాధారాలు కావాలి, మరి పోలీసులకు వ్యతిరేకంగా అంటే పోలీసులు జరిపినటువంటి దాడికి వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్తారా? మరి చెప్పాలంటే ఎవరు కూడా లేరు అక్కడ. ఎవరున్నారు? రేవతి వచ్చింది అంటే మరి ఇక్కడ మన సహోద్యోగులైనటువంటి ఆఫీసర్లు ఉన్నారు, అక్కడ సిఐ ఉన్నాడు, ఎస్ఐలు ఉన్నారు, తర్వాత ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నారు, అందరు ఉన్నారు. మరి డిపార్ట్మెంట్కు అనుకూలంగా చెప్పన్నా, లేకపోతే బాధితులు చచ్చిపోయినరు, మరి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అంటే న్యాయం జరిగే విధంగా నేను సాక్ష్యం చెప్పాలా అని వచ్చినప్పుడు ఆమె ఈ విషయాన్ని పక్కకు పెట్టేసింది. నేను పోలీసులు ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి అన్యాయం జరిగింది, అన్యాయంగా కొట్టి చంపేసిండ్రు ఎవరిని? తండ్రి కొడుకుల్ని. కాబట్టి వాళ్లకు న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఆమె ముందుకు వచ్చింది. మరి ముందుకు వచ్చినప్పుడు ఆమెకు కూడా చాలా రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి, లేకపోతే చంపేస్తామనే బెదిరింపులు ఉంటాయి. ఈమెనే ఆమె రేవతి, కానిస్టేబుల్ రేవతి ఈమెనే. ఏమైంది? ఎవరైతే పోలీసులు దాడి చేసి చంపినరో ఆ చంపినరు అనేటువంటి విషయాన్ని కోర్టులో కూడా సాక్ష్యం చెప్పింది. 6 సంవత్సరాల పాటు కోర్టులో కేసు నడిస్తే తర్వాత ఈమె పైన దాడి జరుగుతుంది, తర్వాత ఈ కుటుంబ సభ్యుల మీద దాడి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా కోర్టుకు విన్నవిస్తే కోర్టు కూడా ఈ కుటుంబానికి మేము రక్షణ కల్పిస్తామని చెప్పేసి కోర్టు హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన తర్వాత ఆమె సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యాల ఆధారంగా ఎవరికి 9 మంది, అసలు యాక్చువల్గా 10 మంది ఉన్నారు. ఇందులో 10 మంది ఉంటే ఒక ఎస్ఐ ఈ విచారణ జరుగుతుండగానే ఒక ఎస్ఐ అనారోగ్యంతో చనిపోయిండు. మిగతా 9 మంది ఉండగా 9 మందికి 2 సార్లు ఇది ఉరి శిక్ష అని చెప్పి చెప్పింది కదా కోర్టు తీర్పు. ఆ తీర్పుకు ప్రధాన కారణం రేవతి. చాలా మంది అనుకుంటారు అసలు యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళకు అనుగుణంగా చెప్పుకుంటారు అని చెప్పేసి. కాదు, 100% న్యాయం వైపు నిలబడ్డది. కాబట్టే దేశవ్యాప్తంగా ఆమె గురించి చర్చ జరుగుతూ ఉంది. అంటే యాక్చువల్గా కొంతమంది అనుకున్నారంటే యాక్చువల్గా ఇది జరగాల్సింది ఏంటంటే నిజంగా కూడా నిజాయితీగా వాళ్ళకి అన్యాయం జరిగింది. ఉట్టిగా ఇప్పుడు షాపు తీసించడం తప్పే కావచ్చు నిబంధనల ప్రకారం. కోవిడ్ టైంలో, కరోనా టైంలో నిబంధనలకు విరుద్ధంగా షాపు ఈ టైంకి అయితే మూసేయాలనుకుంటే ఆ టైంకి మూసేయకపోవడం తప్పే కావచ్చు. కానీ చంపేసేంత తప్పు కాదు. మొబైల్ షాప్ అది కూడా మరి గంజాయో డ్రగ్సో లేకపోతే ఇంకేమన్నా మాదక ద్రవ్యాలు ఇవి కాదు కదా. మొబైల్ షాప్ తీసినందుకు వాళ్ళని తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా కొట్టి చంపినరు. దాంతో మనస్సాక్షిని నమ్మిన మహిళా హెడ్ కానిస్టేబుల్ రేవతి సాక్ష్యంతో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడ్డది. కాబట్టి ఇట్లా నడుస్తుంది. కాబట్టి నిజంగా కూడా హ్యాట్సప్. ఇటువంటి ఎవరైతే నిజాయితీగా పనిచేసినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళ వల్ల 100% సమాజానికి మంచి జరుగుతుంది, ఒక సంకేతం వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఏరన్నా కానీ ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే పై అధికారిని కలవాలి ఇట్లా అని అంటుంటారు. కింది వాళ్ళ నుంచి కూడా కానిస్టేబుల్, హోంగార్డు నుంచి కూడా ఎవరికి జర్నలిస్టులకు సమాచారం వస్తుంది. జర్నలిస్టులకు సమాచారం ఎక్కడికి వస్తుంది అనుకుంటే చాలామంది పోయి అంటే తెలియని జర్నలిస్టులు ఏమంటారు చూసినా సగం ఉంటారు కదా. ఆఫీసర్ దగ్గర పోయి కూర్చుంటారు, ఆఫీసర్ దగ్గర పోయి కూర్చుంటే ఆఫీసర్ ఏం చెప్పాడు, ఎవరు చెప్తారు, ఎవరితో నింపుతుంది ఇన్ఫర్మేషను? కాఫీ టీలు ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి,
అటెండర్ల దగ్గర నుంచి, చిన్న హోంగార్డుల దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇట్లా రకరకాలుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని ద్వారా మనం చేస్తాము. నిజంగా కూడా రేవతి నిజంగా ఆమె గ్రేట్. అసలు ఇంతమందికి అంటే యాక్చువల్గా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. 9 మందికి ఉరిశిక్ష పడ్డదంటే చూసుకో, మామూలుగా కాదు వ్యవస్థ. ఇట్లుంటే అవును. కానీ ఇంకో కథ వచ్చింది. ఏమైందంటే పిల్లి పంచాది గంటలు అసలు పిల్లి పోయిందని ఒక ఆమె ఎక్కడి పోలీస్ స్టేషన్కి పోయిందట. ఎక్కడ పోలీస్ స్టేషన్ అది? హైదరాబాద్లో ఉన్నటువంటి లాలాగూడ పోలీస్ స్టేషన్. ఈ లాలాగూడ పోలీస్ స్టేషన్ పోతే పిల్లి పోయిందని ఆమె కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే ఎవరు ఎత్తుకుపోయారు ఏం కథ అని చెప్పేసి అడిగితే సీసీ ఫుటేజ్ కూడా ఉంది నా దగ్గర. ఈ దాని ఏమంటారు, ఈ ఉంటాయి కదా పేపర్లు, అవన్నీ కూడా తీసుకుపోయే వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తే స్క్రాప్ గిట్లు తీసుకుపోయేటువంటి వ్యక్తే నా పిల్లిని ఎత్తుకుపోయాడు, కావాలంటే మీరు సీసీ ఫుటేజ్ కూడా చూడొచ్చు అని చెప్పేసి ఆ సీసీ ఫుటేజ్ చూపించిందట మహిళ. చూపిస్తే ఆ సీసీ ఫుటేజీ పరిశీలించి తర్వాత దొంగ ఎవరో తేల్చడానికి పాపం పోలీసులు కూడా ప్రయత్నం చేసిండ్రు. చేసి మొత్తం మీద ఆ పిల్లిని ఎవరైతే ఎత్తుకుపోయినరో ఆ ఎత్తుకుపోయిన పట్టుకొచ్చేసి ఏమైందిరా నాయన, అసలు యాక్చువల్గా నువ్వు పిల్లి ఎందుకు ఎత్తుకుపోయినావు, నీ పిల్లి కథ ఏంది, ఆ పిల్లి ఏడుందో చెప్పురా అంటే నాకు పిల్లి లేదంటాడు వాడు. అరే పిల్లి ఎడికి పోయిందంటే లేదు నేను తీసుకోలేదంటాడు. తీసుకోలేదు కాదురా బాబు, ఇగో సీసీ ఫుటేజ్ ఇట్లున్నదని చెప్తాడు అన్నట్టు. చెప్తే సీసీ ఫుటేజ్ చూసినాక అవును తీసిన పిల్లిని తీసుకున్నా అంటాడు. మరి పిల్లి తీసుకున్న తర్వాత పిల్లి ఎక్కడ పోయిందంటే నా చెయ్యి కొరికి అది పోయింది, దాన్ని ఎడికెళ్ళేవారని వాడు అదేంది ఆ పేపర్లు కొనుక్కునేటువంటి వ్యక్తి. ఏమనేమో అట్టట్లయితే నా పిల్లి ఎట్టి పరిస్థితుల్లో దొరకాల్సిందని ఈమె మొత్తం మీద అదేంది అక్కడ సిఐ గారికి ఫోన్ చేద్దాం అనుకుంటే సిఐ గారికి కలతలేదు. ఏం చెప్తుండను. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నారు. అయితే అవునుగా నిన్న ఏదో అది లాలాగూడ పిఎస్లో పిల్లి పంచాయతీ ఏదో అని చెప్పేసి వచ్చింది. ఓ ఆంధ్రాకి వెళ్ళిపోయారన్నా. ఓకేనా, థ్యాంక్ యూ. సిఐ గారు అంటే అప్పుడు ఇంతకుముందు పనిచేసేది ఆయన, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినట్టున్నారు. ఆయన ఆంధ్రాకి వెళ్ళిపోయినట్ట. అయితే మొత్తం మీద పిల్లి పంచాయతీ ఎడుకొచ్చిందంటే మొత్తం పిల్లి గురించి వెతికి కథ మొత్తం కూడా దాన్ని పట్టుకొచ్చిర్రు. అంటే మనిషిని మనిషిని పట్టుకొని ఏడున్నడో వాడిని దొరకబట్టి తీసుకొని వచ్చిండ్రు. ఎట్లా దొరకబట్టిండ్రు అంటే ఆ బండి నెంబరు అవన్నీ కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయంట. ఆ బండిని చూసి మనిషిని పట్టుకొస్తే లాస్ట్కి వస్తే పిల్లి అడిగిపోయిందిరా అంటే నా చేయి కొరికి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ మనిషి. అట్లెట్లయితే నా పిల్లిని నాకు ఇవ్వాలని చెప్పేసి, ఎందుకు తీసుకున్నావురా అంటే ముద్దుకున్నదని తీసుకున్నా అని చెప్పేసి వాడు. ఈ పిల్లి పంచాయత్ తోటి 2-3 గంటల టైము, తర్వాత దాని గురించి అందరు వెయిట్ చేసుడు, ఇదంతా కూడా కథ నడిచిందనమాట. సరే, అట్లా కొన్ని నడుస్తుంటాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ కథలు కనిపిస్తాయి. ఇక మార్నింగ్ న్యూస్లో వార్తల్లోకి వెళ్తే కాళేశ్వరాన్ని వాడుకలోకి తీసుకురావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎందుకంటే మరి 1,00,000 కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరం వేస్ట్ అయిపోతుంటే, మరి ఆ పైసలు పెట్టి మొత్తం కూడా ఆగమైపోతే కనీసం ఉపయోగపడకపోతే ఎట్లా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది. అందుకని మొత్తం మీద దాన్ని రిపేర్ చేద్దామా, ఇంకేం చేద్దామా, ఏదైనా చేద్దాం కానీ దాన్ని వాడుకలోకి తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. వానాకాలంలోపే బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయాలి, మేడిగడ్డ వద్దే బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచన, స్వయంగా వచ్చి పనులు పరిశీలిస్తానని చెప్పిండు ముఖ్యమంత్రి. ఇక పనుల్లో జాప్యం చేయకూడదని ఆదేశం. మంత్రి ఉత్తమ్ కుమార్తో కలిసి కాళేశ్వరం పైన సమీక్ష నిర్వహించిండు సీఎం. కాళేశ్వరంలోని 3 బ్యారేజీలకు రిపేర్లు చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. రిపేర్ల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించిండు ముఖ్యమంత్రి.
ఇక 1,00,000 ఎకరాలు హాంపట్ అంట. చూసుకో, 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలే కాదు, లక్షల ఎకరాలు మొత్తం కూడా నడుస్తూ ఉంది దందా. లక్షల ఎకరాలే. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా. ఎందుకంటే ఇది బాగా కాస్ట్లీ భూమి. హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి జిల్లాలు ఏంటి అంటే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డితో పాటు వికారాబాద్ కూడా ఉంటుంది కొంచెం. ఈ 4 జిల్లాలు ఉంటాయి. ఈ 4 జిల్లాలలో మొత్తం కూడా కథ నడుస్తూ ఉంది. సీలింగు, అసైన్డ్ తర్వాత భూదాన్ భూములను వదలని అక్రమార్కులు, డాక్యుమెంట్ల టాంపరింగ్ మొదలు అక్రమ మ్యూటేషన్ల దాకా ఎన్నో వ్యూహాలు ఆక్రమించి కోర్టు నుంచి స్టేలు తెచ్చి యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఫిర్యాదులు ఫీల్డ్ సర్వే ద్వారా రికార్డును డిజిటలైజ్ చేయాలని నిర్ణయించిందంట సర్కారు. చూసుకో ఎట్లున్నదో. ఏడ భూమి కనిపిస్తుంది కథం. ప్రభుత్వ భూమా లేకపోతే ఇదా అసైన్డ్ భూమి ఎంత మొత్తం కూడా చేసేస్తున్నారట. దీనికి ఏం చేస్తున్నారు? ఈ పేపర్లను కూడా మ్యానిపులేట్ చేసేస్తున్నారు. ఫేక్ పేపర్లు సృష్టిస్తున్నారు. తర్వాత భూములను కబ్జా పెట్టేస్తున్నారు. తర్వాత అక్కడ వేసేస్తున్నారు. అధికారులను మేనేజ్ చేస్తున్నారు. అక్కడ కోర్టులను కూడా మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ ఉన్నది. రకరకాలుగా మొత్తం కూడా ఇట్లా భూదందా ఎట్లా అంటారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా 100 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కోకాపేట, పీకాపేట ఉన్నాయనుకో, 100 కోట్ల రూపాయలు అది ఒక ఎకరకి. ఇక ఏడ చూసినా కానీ ఎంత తక్కువ అనుకున్నా కానీ 5 కోట్ల నుంచి 10 కోట్ల దాకా. 5 కోట్లకు తక్కువ అయితే 7 ఉండదు లెక్క సిటీ సరౌండింగ్లో. ఎంత తక్కువ అనుకున్నా కానీ అట్లుండేసరికి ఇక మొత్తం కూడా మేనేజ్ చేస్తారు. ఏమన్నది ఇప్పుడు 1 కోటి రూపాయలు పడేస్తే కథం అంతే, అయిపోయాయి. లెక్క అంతా సెట్ అవుతుంటుంది అక్కడ ఆఫీసర్లు కూడా. గ్రేటర్ హైదరాబాద్ను ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూమాఫియా రెచ్చిపోతుంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా పెడుతోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన 12 ఏళ్లలో భూదందాలు అనేక రెట్లు పెరిగినాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ 3 జిల్లాల్లోని ప్రభుత్వ భూముల్లో దాదాపు 1,00,000 ఎకరాలు ఇప్పటికే బడాబాబుల చేతుల్లోకి 1,00,000 ఎకరాలు కాదు, లక్షల ఎకరాలు. ప్రభుత్వ సీలింగ్, అసైన్డ్, భూదాన్ భూములకు ఎన్ఓసీలు తేవడం, డాక్యుమెంట్లను టాంపరింగ్ చేయడం, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడం, అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ మ్యూటేషన్లు, తప్పుడు పత్రాలతో కోట్లకెక్కడం, రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టడం, అమాయకులకు అంటగట్టడం, ఇలా భూబకాసురులు ఆగడాలకు అడ్డులేపకుండా పోతోంది. ఇలాంటి అక్రమార్కుల చేతుల్లో మోసపోతున్న వారి నుంచి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఫీల్డ్ సర్వేకు సిద్ధమవుతుందట. ఫైసల్ పట్టి, ఇటు ముంతకాజ్, కాస్రా పహాని, సేత్వార్, టిప్పన్ వంటి అన్ని రికార్డులను రెడీ చేసుకొని ఫీల్డ్ సర్వే చేయాలని నిర్ణయించింది. ఒకవేళ ప్రభుత్వ భూమి అని తేలితే పక్కా ఆధారాలతో రికార్డులను డిజిటలైజ్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో కింది స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వ భూములకు సంబంధించిన ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని లెక్కదిస్తుందట. ఈ 3 జిల్లాల పరిధిలో అనేక రకాల ప్రభుత్వ భూములు 7.22 లక్షల ఎకరాలు ఉండగా అందులో అటవీ భూములు 1.73 లక్షల ఎకరాలు ఉన్నాయి. అయితే వివిధ ప్రభుత్వ సంస్థల కింద ఉన్నటువంటి పబ్లిక్ అసెట్స్ 82,000 ఎకరాలు ఉన్నాయంట. ఇవి పోగా మిగిలిన అసైన్డ్, పోరంబొక్కు, బంజరు భూములు, సీలింగ్ భూములు విస్తీర్ణం సుమారు 4,67,000 ఎకరాలు ఉంది. ఇందులోనే 4వ వంతు భూమి ఆక్రమార్కుల చేతుల్లో ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చూసుకోగా లక్షల ఎకరాలు. పహానీలో ప్రభుత్వ కాలం మాయమవుతుందట చేసేస్తురిగా. ప్రభుత్వ కాలం అంటే దాన్ని తీసేస్తున్నారు. ఎవరు? అధికారులని మంచిగా మేనేజ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములను చెరబట్టేందుకు భూబకాసురుడు అనుసరిస్తున్న వ్యూహాలు అన్నీ ఇన్ని కావు. వీరు ముందుగా ప్రభుత్వ అసైన్డ్, పోరంబొక్కు, తర్వాత కారిజ్ ఖాతా, గైరాన్, బంజరు, సీలింగ్ తదితర భూముల్లో తమకు అనువైన వాటిని ఎంచుకుంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులు సిబ్బంది సాయంతో రికార్డులను ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పహానీల్లో ఏకంగా ప్రభుత్వ భూమి అనే కాలం లేకుండా చేస్తున్నారు, మాయం చేసేస్తారు. తమకు వారసత్వంగా ఉన్న భూములు వచ్చినట్లుగా పాత డాక్యుమెంట్లను సృష్టించి తప్పుడు వారసుల పేర్లతోటి నకిలీ రిజిస్ట్రేషన్లు కూడా చేసేస్తున్నారు. చూసుకోలేకగా వారసత్వంగా వచ్చినట్టుగా అది ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమి కానట్టుగా మొత్తం కూడా మాయాజాలం చేసేసి కథం చేస్తున్నారు. ఇది నడుస్తుంది కథ. వేల కోట్లు, లక్షల కోట్లు చూసుకోగా. హర్ముజ్ నుంచి రోజుకు 15 షిప్పులే వెళ్ళాలని చెప్పేసి ఏదంటుంది? ఇరాన్ అంటున్నది. హర్ముజ్ జలసంధి తీయాలని చెప్పేసి ఒప్పందం జరిగింది కదా. మరి తీస్తే ఎన్ని పోవాలంటే 15 పోవాలి, అంతకంటే ఎక్కువ పోవడానికి వీలేదంటుందట. అది కూడా మా అనుమతితోనే. ఇరాన్ జలసంధి దాటాలంటే ప్రోటోకాల్ పాటించాల్సిందే.
ఇటు హార్ముజ్ను క్లోజ్ చేసిన కొద్ది గంటల్లోనే రీఓపెన్ చేసినట్టు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ అంతకుముందు జలసంధి క్లోజ్ చేసిండ్రు. కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ లేదు, అందుకే ఆ దేశంపై దాడి చేశామని చెప్పేసి ఇజ్రాయెల్ అంటుంది. లెబనాన్ లేదు కాబట్టి ఎవరి మీద లేకుంటే అలా వేస్తారట, బాంబు వేస్తారట ఇజ్రాయెలోడు. ఇక సీజ్ ఫైర్లో లెబనాన్ భాగమే అని చెప్పేసి ఇరాన్ అంటుంది. ఒప్పందం ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక. ఇజ్రాయెల్ దాడులు కరెక్టే అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. దాడులు వేయడానికి కరెక్టే అంటారు, మళ్ళీ వీళ్ళు కరెక్టే అంటారు, మేము బాంబు వేస్తాను వాడు అంటాడు, వేయొద్దని వీళ్ళు అంటారు, మళ్ళీ ఇది సీజ్ ఫైర్ నడుస్తున్నది అంటారు. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్ళీ ఓపెన్ చేసింది. అయితే రోజుకు 15 నౌకలు మాత్రమే హర్ముజ్ దాటడానికి అనుమతిస్తున్నామని ఇరాన్ తెలిపింది. తమ అనుమతి లేకుండా ఏ ఒక్క నౌక కూడా హర్ముజ్ను దాటడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్కు చెందినటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లోకి వచ్చినటువంటి సీజ్ ఫైర్ నిబంధనల ప్రకారం హర్ముజ్ను రీఓపెన్ చేస్తున్నాం. అయితే 15 నౌకలు మాత్రమే ఆ జలసంధి దాటడానికి అనుమతిస్తున్నాము. ప్రతి నౌక హర్ముజ్ను దాటాలంటే మేము నిర్దేశించిన ప్రోటోకాల్ను తప్పనిసరిగా పాటించాలి. అంటే పైసలు ఇవ్వాలి, టోల్ ఫీజు 19 కోట్లు అంటే ఒక్కదానికి, ఇట్లా దాటాలంటే అని ఐఆర్జీసీ ప్రకటనలో తేల్చి చెప్పింది. సీజ్ ఫైర్కు ఇరాన్ మరో షరతు పెట్టింది. ఇక ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను 2 వారాల్లో అన్బ్లాక్ చేయాలని డిమాండ్ చేసింది. సీజ్ ఫైర్ అమల్లో ఉన్నటువంటి ఆ 2 వారాల్లో అమెరికా తమ ప్రాంతంలో తన దేశ మిలిటరీని విస్తరించకూడదని పేర్కొన్నది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం ద్వారా మాత్రమే యుద్ధం ముగించినట్లుగా గుర్తించాలని, అలా జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. అలాగే హర్ముజ్ జలసంధిలో సీ మైన్లు అంటే సముద్రంలో బాంబులు పెట్టినమని, ఒకవేళ అక్కడి నుంచి పోతాయి అనుకో, మీరు ఇష్టం వచ్చినట్టుగా పోయిన అనుకో, పోతే ఆ బాంబులు వెళ్తే మీ ఇవి లేచిపోతాయని, నౌకలు బీవుకలు స్టీమర్ బీమర్ అంతా పేలిపోతాయని చెప్తున్నది. సీమైన్లు పెట్టిన నేపథ్యంలో నౌకలు వాటి బారిన పడకుండా వేరే రూట్లో ప్రయాణించాలని చెప్పేసి కూడా ఐఆర్జీసీ చెప్పిందట. బాంబులు పెట్టినట, సముద్రంలో బాంబులు పెట్టినామని చెప్తున్నది ఇరానోడు. ఇక అస్సాం నిన్న 2 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నిన్న అసెంబ్లీ ఎన్నికలు అయినాయి. అస్సాంలో అయినాయి, కేరళలో అయినాయి, తర్వాత పుదుచ్చేరిలో అయినాయి. ఈ 3 చోట్లకు భారీగా ఓటింగ్ నమోదైందట. చాలామంది పోయి ఓట్లు వేసిండ్రు, నయమే. ఇంకా కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భారీగా ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు కేరళలో 78.23%, అస్సాంలో 85.64%, పుదుచ్చేరిలో 89.87% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 3 రాష్ట్రాల్లోని మొత్తం 296 నియోజకవర్గాల్లో 5.3 కోట్ల మంది పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాగానే వచ్చినట, మంచిగానే ఎక్కువనే నమోదైంది ఓటింగ్ శాతం. ఇక కోల్కతాపై లక్నో గెలుపు. ఐపీఎల్లో లక్నో అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి 2 ఓవర్లలో 30 రన్స్ అవసరమైన దశలో ముకుల్ చౌదరి 54 నాట్అవుట్ అంట, మెరుపులు కురిపించాడు. ఇక కామెరూన్ గ్రీన్ వేసినటువంటి 19వ ఓవర్లో 16 రన్స్ రాబట్టాడు. చివరి ఓవర్లో మరో 2 సిక్స్లు కొట్టి లక్నోను గట్టెక్కించిండంట. మొత్తం మీద కోల్కతా పైన లక్నో గెలిచింది. ఇరాన్ చుట్టే మా బలగాలు అంటున్నాడు ఎవరు? ట్రంప్. పూర్తిస్థాయి ఒప్పందం జరిగే వరకు అక్కడే ఉంటాయి అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. ఇక అవుతుంది యుద్ధం ఆగిపోతున్నదని ఒక దిక్కు, లేదు మేము ఎట్లకైనా మళ్ళీ బాంబు వేసుడే అని చెప్పేసి మళ్ళీ క్లియర్గా అయ్యేదాకా అన్నీ ఉంటామని చెప్తున్నాడు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మునుపెన్నడూ లేని విధంగా దాడులు చేస్తామని కూడా చెప్తున్నాడు. మళ్ళా జర అటు అయితే ఇక 3 రోజులు బాగా ఎండలు ఉన్నాయంట, మామూలుగా కాదు, అసలు 40 డిగ్రీలు దాటిపోయేటువంటి అవకాశం ఉందంట. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు ఇంకా విపరీతంగా ఉంటాయంట. మధ్యాహ్నం 12 గంటలు అయిందంటే ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి అని చెప్పేసి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే విపరీతంగా ఉన్నాయి. ఆ ఎల్లినో, తర్వాత సూపర్ ఎల్లినో ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయంటే ఇంకా రానున్న రోజుల్లో చాలా చాలా ప్రాబ్లం ఉంటుంది. ఈ సంవత్సరంన్నర పాటు ఎల్లినో ప్రభావం ఉంటుందంట. దాంతో పంటలు కూడా సరిగా వండాయి. మొత్తం కూడా అనావృష్టి, కొన్ని చోట్ల అతివృష్టి ఉంటుంది, కొన్ని చోట్ల అనావృష్టి. అమెరికా లాంటి చోట్ల అతివృష్టి అంటే ఇష్టం వచ్చిన వర్షాలు పడతాయట ఎక్కువ.
మన దగ్గర అనావృష్టి అంటే ఎండలు కొట్టి తర్వాత మొత్తం కూడా నీళ్లు లేకుండా వర్షాలు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం పాటించాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ 3 రోజులంటే బయటకు వెళ్ళకూరి జర ఎక్కువ, మధ్యాహ్నం అయితే అసలే వెళ్ళకూరిగా మ్యాక్సిమం వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. దారుణంగా ఉందండి పరిస్థితి. 3 రోజులు మండుటెండలు, జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచన చేస్తుంది. 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం. 45 డిగ్రీలు అంటే మనం ఇక తట్టుకోము, ఇక మన నుంచి కాదు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ మధ్యాహ్నం 12 గంటల నుంచి బయటకు రావద్దని చెప్తున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతకు రోజు రోజుకు పెరిగిపోతుంది. రాబోయే 3 రోజులు మరింత మండుటెండలు ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దారుణంగా ఉంటుంది పరిస్థితి, చూసుకోరు. మరి జర్మనీలో ప్రవాసులకు ఫుల్ సపోర్ట్ చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తున్నాడు. ఏ కష్టం వచ్చినా సహాయం అందిస్తాం. యంగ్ ఇండియా విజన్, గ్లోబల్ స్కిల్స్తో దూసుకెళ్ళండి. జర్మన్ భాష వస్తేనే కెరియర్లో టాప్ గేర్ అని చెప్పేసి రాష్ట్రంలో ఆ లాంగ్వేజ్ నేర్పిస్తున్నామని మంత్రి చెప్తున్నాడు. ఇక బెర్లిన్లో తెలంగాణ వాసులతో మంత్రి ముఖాముఖి అయిందట, కలిసిండట. వరంగల్ జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేపు హత్య. ఇదంగా ఇదైతే ఎవరైతే చేసినరో అక్కడ పొలాలకు తీసుకుపోయి ఇక్కడ అత్యాచారం చేసి ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఊరేసి చంపిరట. ఈ కొడుకులు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. ఇటువంటి వాళ్ళట్లు ఒకవేళ వదిలిపెడితే ఇంకా ఇటువంటి జరుగుతూ ఉంటాయి. నలుగురు వాళ్ళు ఎట్లున్నారంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే గంజాయి, ఈ గంజాయి హిరాయిన్ తర్వాత ఈ డ్రగ్స్ ఉంటాయి కదా, ఈ డ్రగ్స్ తీసుకున్న ఇగో ఈ లంగ కొడుకులకి కనీసం వాళ్ళు ఇక ఈ లోకంలో ఉండరు. వాళ్ళు దీంతో ఇటువంటి అన్ని చేస్తుంటారు. ఏమైతే డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, గంజాయి తీసుకుంటే అంటే ఇటువంటి జరుగుతుంటాయి. పంట చేనులో అత్యాచారం చేసి ఇంటికి తీసుకొచ్చి ఊరేసి చంపినట్టుగా బంధువులు ఆరోపిస్తున్నారు. గంజాయి మత్తులో 4 యువకులు దారుణానికి ఒడిగట్టారని ఆగ్రహం. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన. అరెస్ట్ చేసుడు కాదు, వాళ్ళని కోసి ముక్కలు ఇవ్వాలి కొడుకుల్ని. దారుణం అసలు. ఇక బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి నిన్న కేటీ రామారావు పోయి కలిసిండు. ఎక్కడ జగిత్యాలకు పోయి జీవన్ రెడ్డిని కలిసిండు. మాజీ మంత్రి, 40 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి 2 సార్లు కేసీఆర్ మీద పోటీ, అంటే కేసీఆర్ తోటి ఎంపీగా పోటీ చేసి 2 సార్లు ఓడిపోయిండు కేసీఆర్ మీద. కేసీఆర్ గెలిచిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రంగం సిద్ధమైంది. ఎందుకు బీఆర్ఎస్లోకి పోతున్నావు, ఎందుకు నేను అంటే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నావు, మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అంటే కట్టర్ కాంగ్రెస్ కదా నువ్వు అంటే, లేదు మొత్తం కూడా ఇంకొక ఆయన తీసుకొచ్చి బీఆర్ఎస్ ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యేని తీసుకొచ్చి కాంగ్రెస్లో కూర్చోబెట్టుకుని మరి నేనేం చేయాలి, అందుకని నాకు నచ్చతలేదు, చెప్పినా కానీ వీళ్ళు ఇనలేదు కాబట్టి నేను పోతున్నా అని చెప్పేసి ఆయన. జీవన్ రెడ్డికి శాల్వా కప్పుతున్న కేటీఆర్ ఈ నెల 27న చేరే అవకాశం ఉందంట. ఇంటికెళ్ళి ఆహ్వానించిన కేటీఆర్ జీవన్ రెడ్డికి గౌరవ స్థానం ఇస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్పిండు. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఇద్దరు వేరే పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని తిట్టుకున్నారు, వీళ్ళని తిట్టుకున్నారు. అవి కూడా ఉన్నాయి మన దగ్గర. జీవన్ రెడ్డి గారు కేటీఆర్ని, జీవన్ రెడ్డి గారు ఇక్కడ కేసీఆర్ని అనే మాటలు కూడా మన దగ్గర ఉన్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంటే పార్టీలల్లో ఇప్పుడు ఏంటి రాజకీయాలల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరంటారు. ఎందుకంటే ఎప్పుడు శత్రువులు అట్లేమి ఉండదు, లెక్క ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఏమనంటే మనమే అంగిలు చెప్పుకునేది, కింద కార్యకర్తలు చేస్తారు అటువంటి పనులు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనను పార్టీలోకి ఆహ్వానించిండు. ఒకసారి కేసీఆర్ టైం చూసుకొని ముహూర్తం ఫిక్స్ చేస్తే ఆయన చేస్తా అని చెప్పిండట. ఇక 30 ఏళ్లలోపే రోగాల బారిన పడుతున్నట యూత్. 30 ఏళ్ళు వస్తుంది, బొర్ర వస్తుంది, 30 ఏళ్ళు వస్తుంది, ఇది వస్తుంది, 30 ఏళ్ళు వస్తాయి రకరకాల వ్యాధులు, గుండెపోటులు, ఇక ఆగమాగం ఉంటుంది కథ. అట్లా జరిగిపోతూ ఉంది. ఎందుకంటే జీవన శైలి మారిపోయింది. ఇక ఆరోగ్యంగా ఉన్నది 25% మంది, 59% మందికి ఊబకాయం. ఊబకాయం అంటే బరువు పెరగడం, ఇక్కడ పొట్ట రావడం. 20 ఏండ్లు నిండకుండానే అమ్మాయిలకు సమస్యలు వస్తున్నాయట. పాపం 40% మందికి రక్తహీనత ఏర్పడుతున్నది. వాళ్ళకి సరైనటువంటి పోషకాలు అందించాలి. ఎందుకంటే ఇక్కడ ఇది నెల అవన్నీ ఉంటాయి కదా లెక్కలు,
దాంతో మొత్తం కూడా బ్లడ్ కూడా తక్కువైపోతుంది కొంతమందికి. విటమిన్ B12, విటమిన్ డి లోపాలు. విటమిన్ డి అయితే మనకు పుష్కలంగా దొరుకుతుంది. పొద్దుగాల లేవాలి, కూర్చోవాలి, ఎండపూట కూర్చోవాలి, సన్నటి ఎండ, లేత ఎండకు కూర్చోవాలి, సాయంత్రం ఇంత లేత ఎండకు కూర్చోవాలి. ఇక డి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది. దాన్ని కొనాల్సిన అవసరం లేదు, గోళీలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ B12 ఏమో ఇది మాంసాహారంలో ఉంటుంది ఎక్కువ శాతం అది. ఇక మహిళల్లో 51 ఏళ్లకే క్యాన్సర్ ముప్పు ఉందంట. అన్ని ఏజ్ గ్రూప్లలో సగం మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. అపోలో హాస్పిటల్స్ హెల్త్ ఆఫ్ ద నేషన్ రిపోర్ట్లో ఆందోళనకర అంశాలు చెప్తున్నారు. ఈ ఆందోళనకర అంశాలు ఎందుకు చెప్తున్నారంటే మరి మా దగ్గర రరే అని చెప్తున్నారా, మరి ఏమని చెప్తున్నారో తెలియదు, కానీ పరిస్థితి అయితే నిజంగా దారుణంగానే ఉంది. చిన్న వయసులోనే యువత అనేక రోగాల బారిన పడుతున్నారు. గతంలో వృద్ధాప్యంలో కనిపించే రోగాలు ఇప్పుడు యంగ్ ఏజ్లోనే బయటపడుతున్నాయి. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఒత్తిడి, జంక్ ఫుడ్లు వినియోగం వంటి కారణాలు దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయట. అయితే అబ్బాయిలు అమ్మాయిలు అన్న తేడా లేకుండా ప్రతి 100 మందిలో కేవలం 25% మంది ఆరోగ్యంగా ఉంటున్నారట. మిగిలిన 75% మంది రోగాల కుప్పలే. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో 3వ వంతు రక్తహీనతతో బాధపడుతున్నారట. విటమిన్ B12, విటమిన్ డి లోపాలతో సతమతమవుతున్నారు. ఇక 20 ఏళ్ల వయసులోనే B12 లోపం తీవ్రమై నరాల బలహీనత, సంతాన సమస్యలు తలెత్తుతున్నాయట. ఇలాంటి వారు 40 ఏళ్లకి ఊబకాయం, మోనోపాజ్ దశలో షుగర్, బీపీ లాంటి సమస్యలు బారిన పడుతురట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రన్నింగు తర్వాత ఇవన్నీ కూడా వేయాలి, పోషకాహారం తీసుకోవాలి, ఎండకు నిలబడాలి, ఈ రకరకాలు ఉంటాయి ఇవన్నీ. సగం మందికి గుండె జబ్బులు వస్తున్నాయట. అన్ని ఏజ్ గ్రూపులలో గుండె జబ్బులు ముప్పు తీవ్రంగా ఉందని రిపోర్ట్ హెచ్చరించింది. సగం మందికి ఆ ముప్పు ఉందని, అది బయటపడడం లేదని రిపోర్ట్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఫ్యాటీ లివర్ సమస్యలు వెంటాడుతున్నాయని, 74% మందిలో ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్టు తేలిందని, కానీ బ్లడ్ టెస్టులో ఆ సమస్య బయటపడతలేదట. లివర్కు సంబంధించినటువంటి అన్ని ఎంజైములు నార్మల్గానే ఉంటున్నాయని, అల్ట్రాసౌండ్లో మాత్రం ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్టుగా బయటపడుతుందని ఆ రిపోర్ట్లు చెప్పారు. ఇక ఫ్యాటీ లివర్ ఉన్నోళ్ళలో 27% మందికి డయాబెటీస్, 66% మందికి అసాధారణ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉన్నట్టుగా స్పష్టం చేసిందంట. మొత్తం మీద కొవ్వు పెరుగుతుంది. ఇది చెడు కొవ్వు, చాలా ప్రమాదకరం. ఇది నడుస్తూ ఉంది. ఇగో శాంతి కపోతాన్ని ఎగిరేస్తున్నారు ఓరు ట్రంప్, దానికి రక్తం అంటుకున్నట్టున్నది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఇక కాళేశ్వరానికి మరమ్మతులు చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తూ ఉన్నారు. తొందరగా చేద్దామని చెప్పేసి అన్నాడంట ఆయన. ఇక ఈఎస్ఐలో వింత ఉత్తర్వులు, డిస్పెన్సరీలను విడదీయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసినాడు డైరెక్టర్. ఎవరు మరి అదో కథ. ఏ రోజు ఏ డిస్పెన్సరీ ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు. ప్రభుత్వ భవనాలు చూసుకోవాలంటూ ఈఎస్ఐ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. సర్కారు భవనాల్లో ఉన్న వాటిని తిరిగి వేరే సర్కారు భవనాల్లోకి తరలించాలని ఆదేశం. అడ్డదిడ్డమైన ఆదేశాలతోటి ఉద్యోగుల్లో గందరగోళం పడ్డది. గతంలో కలిపేసినటువంటి డిస్పెన్సరీలను వేరువేరుగా ఏర్పాటు చేయాలంటూ మరో ఉత్తర్వులు ఇచ్చినట. ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి శాతలు ఇవన్నీ. అడ్డదిడ్డంగా ఉత్తర్వులు, అడ్డదిడ్డంగా ఇస్తున్న ఆదేశాలతో ఉద్యోగులతో పాటు వాటి పరిధిలో ఉన్నటువంటి ఈఎస్ఐ లబ్ధిదారుల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఏ రోజు ఏ డిస్పెన్సరీ ఎక్కడుంటుందో తెలియని పరిస్థితి నెలకొంటుంది. గతంలో ప్రైవేట్ భవనాల్లో నిర్వహించడం ఆర్థిక భారమని పేర్కొంటూ ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రుల పరిధిలో ఉన్నటువంటి ఖాళీ భవనాలకు పలు డిస్పెన్సరీలు తరలించారు. ఇప్పుడు వాటిని వేరే ప్రభుత్వ దవాఖానలకు తరలిస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురవుతుందట. ఇగో ఎమ్మెల్యే పల్లాకు సైబర్ నేరగా టోకన్ వేసినట. ఎవరు? పల్లా రాజేశ్వరరెడ్డికి. అంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత ఇప్పుడు జనగాం ఎమ్మెల్యేగా ఉన్నాడు పల్లా రాజేశ్వరరెడ్డి. ఏమైంది అని అంటే, పెద్ద స్కీమ్ ఉన్నది సార్. ఒకటి ఏం స్కీమ్ ఉన్నది? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నది సార్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఇది 2500 పడితే తర్వాత ఇట్లా మొత్తం ఇది ఉంటుంది. ఆ స్కీమ్ తోటి ఏది రుణము అంటే 10 లక్షల రూపాయలు ఇస్తారు, రుణం ఇస్తారు. కాబట్టి ఇది ఇట్లా మంచిగా ఉంటుందని చెప్పిండట. చెప్తే ఓకేనా అంటే ఓకే అని చెప్పేసారు. దీనికి ఏమవుతుందంటే ఒక మనిషికి 2500 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిండట. మనిషికి 2500 రూపాయలు ఖర్చు అవుతుందంటే 40 మందికి అయితే మామూలుగా అని చెప్పేసి 1,00,000 రూపాయలు పంపించాడు. పంపించిన తర్వాత మళ్ళీ వాడు పైసలు అడిగినట్ట. ఎవరు? సైబర్ నేరగాడు. పైసలు అడిగి మళ్ళీ పైసలు పంపించారంటే మళ్ళీ డౌట్ వచ్చింది. వీళ్ళకు డౌట్ వచ్చిన తర్వాత ఎవరి అకౌంట్ నుంచి పంపించిండ్రు? పల్లా రాజేశ్వరరెడ్డి వల్ల ఎవరైతే సతీమణి ఉన్నదో నీలిమ, ఆమె అకౌంట్ నుంచి పంపించారట. పంపించిన తర్వాత మళ్ళీ పంపించారంటే అరే మళ్ళీ ఎట్లా పంపించమంటుండు? ఇప్పటిదాకానే వాడు పైసలు అడిగి పంపిస్తే మళ్ళీ పంపించమంటుండు, ఏం కథ అని చెప్పేసి కరెక్ట్గా చూసేసరికి సైబర్ నేరగాడు
మొత్తం మీద పైసలు వెళ్ళిపోయినాయి. దానిపైన నడుస్తూ ఉందట కథ. ఎమ్మెల్యే పల్లాకు సైబర్ నేరగాని టోకరా. కేంద్ర ప్రభుత్వ పథకంతో యువతకు 10 లక్షల చొప్పున రుణం అంటూ బురిడి కొట్టించిండట. ఈ నెల 5న ఫోన్ చేసిండు. నమ్మి నియోజకవర్గ యువత కోసం ₹1,00,000 ఫోన్పే చేసినట. చివరికి మోసాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిండు పల్లా రాజేశ్వరరెడ్డి. చూసుకో బాగా చదువుకోనాడా లేక అంటే చదువుకున్నాడు. ఆయన మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిండు. ఆయన్నే బోల్తా పడ్డాడు చూసుకోరిగా. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఇక బీఆర్ఎస్లో చేరతా మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడి ఆహ్వానించినట. ఇక 23 నుంచి ఆర్టీసీ సమ్మె. లేబర్ కమిషన్ వద్ద భేటీకి గైర్హాజరైన ఆర్టీసీ అధికారులు 13న మళ్ళీ చర్చలట. ఆ రోజు ఆర్టీసీ యాజమాన్యం రాకుంటే తేదీని ప్రకటిస్తామని చెప్పేసి జేఏసీ ప్రకటించింది చెప్తున్నారు జేఏసీ నేతలు. వాటి మరి వాళ్ళ చాలా డిమాండ్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని. ఎందుకంటే సంఘం లేకుండా చేసేసిండు ఎవరు? కేసీఆర్. ఆర్టీసీలో ఉంటే మళ్ళీ తిరగబడతారని. గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించాలని, 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్తో అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతోటి ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి సమ్మె నోటీసులపై గురువారం జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఈ చర్చలకు ఆర్టీసీ అధికారులు గైర్హాజరైనరు. ఇప్పటికే 2 సార్లు చర్చలు వాయిదా పడ్డాయని, ఈ నెల 11కు కూడా ఒకవేళ చర్చలు విఫలమైతే ఈ నెల 23 నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ నేతలు హైదరాబాద్లోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి మౌలానా, కో కన్వీనర్లు కత్తల యాదయ్య, సుద్దాల సురేషు, బి యాదగిరి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత గోపాల్ దాస్తో ఈ సమ్మె నోటీసులపై భేటీ అయినట. అనంతరం మీడియాతో ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి మాట్లాడుతూ ఇక ఆర్టీసీ ఉన్నతాధికారులు రాకపోవడంతో చర్చలు వాయిదా పడ్డాయని, ఒకవేళ 13 తారీఖు నాడు కూడా ఇట్లనే చేస్తే 23 తారీఖు నుంచి సమ్మెకు పోతామని చెప్పేసి క్లియర్గా చెప్పేసిండ్రు వాళ్ళు. అంతా పొంగులూటి నాదర్గుల్ సీలింగ్ భూముల కబ్జా వెనుక మంత్రి పొంగులేటి హస్తం. 2016లో భూములను కాపాడింది మేమే అని చెప్పేసి ప్రభుత్వ భూములు అయితే హైడ్రా ఎక్కడ పోయింది అని చెప్పేసి మంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు అంటే కానీ మరి హరీష్ అన్న మొత్తం తీసుకొస్తా బయట పెడతా ఇట్లాంటివి సపడకు మరి ఏమై. కొనసాగుతున్న విద్యుత్ కార్మికుల సమ్మె 2వ రోజు విద్యుత్ ప్లాంట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నారు. నిరసనలు డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి కూడా ఉన్నాడు కాబట్టి. హిజ్బుల్లా కీలక నేత హతమైనట. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు. హిజ్బుల్లా చీఫ్ నయీం కాసిం పర్సనల్ సెక్రటరీ అలీ యూసఫ్ హర్షి చనిపోయినట. ఐడిఎఫ్ చెప్తుంది. ఒక్క రోజులో 254 మంది మృతి, 1165 మందికి గాయాలైనాయట. ఇక మరో 60 రోజులు సమయం ఇవ్వండి. దేనికి? ఆ లోపు 8.45 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తాం. తెలంగాణలో వరి ఉత్పత్తి భారీగా పెరిగింది. ఈసారి బాయిల్డ్ రైస్ను 20 లక్షల టన్నులు కొనాలని చెప్పేసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాసిందట. కేఎంసీలో ర్యాగింగ్ కలకలం. ఈ ర్యాగింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేయడం కాదు, మొత్తం కూడా వాళ్ళని తీసుకుపోయి లోపలేయాలి ఈ లంగా కొడుకుల్ని. అరే చదువుకోర్రా అని పంపిస్తే ఈ లంగా కథలు ఏంద్రబాయ్? అరే మంచిగా ఫ్రెండ్లీగా ఉండడానికి ఏమైనా చేయాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్కడికి అసలు మామూలు కాదు. ఇక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న కాడికి వెళ్ళిపోయారు కొంతమంది. ఇటువంటి కొడుకులను తీసుకొచ్చి మనం ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేసుడు లేకపోతే ఇట్లా చేసుడు కాదు, తీసుకుపోయి లోపలేయాలి కొడుకుల్ని. బాధ్యులైన విద్యార్థులు 3 నెలల పాటు సస్పెన్షన్ అధికారికంగా ప్రకటించని మెడికల్ కళాశాల అధికారులట. ఇప్పుడు ఇంక అధికారికంగా చెప్పలేరు, ఇంకా మరి తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకోరు. కేఈలో శ్రీ విద్య ఆత్మహత్య ఘటనపై కమిటీ రిపోర్టు ఆధారంగా 6 విద్యార్థులపై సెమిస్టర్ పాటు వేట్ వేసినట్టు. ఒక్క సెమిస్టరు మొత్తం ఖతం చేయాలి. వీళ్ళని చచ్చిపోయింది మనుషులు చనిపోవడానికి కారణమవుతున్నట్టే. అంత దారుణంగా ఉంటే పరిస్థితి ఏంది? పుదుచ్చేరిలో 89.81% పోలింగ్ అయింది. అసోంలో 85.38%, కేరళంలో ఇటు 78.01% నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటు హక్కు వినియోగించుకున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హేమంత్ విశ్వశర్మ, పినరాయి విజయన్, తర్వాత ఎన్ రంగస్వామి వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారట. మంచిగానే పోలింగ్ అయితే ఎక్కువనే అయింది. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం ఏమంటుందో.
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచండి. నిధుల విడుదలలో ఇబ్బంది రానియం. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కొంచెం దానికి రిపేర్ తొందరగా వేయరని చెప్తున్నట. అలసుగా తీసుకోవద్దు, కోట్లతో ఆటలొద్దు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా చెల్లించాల్సిందే. వాళ్ళ బెనిఫిట్స్ రాకుండా ఇప్పుడు కేసీఆర్ చేసిన కథ ఇది. 3 ఏళ్ళు పదవి విరమణ వయసు పెంచుతున్నాం. 58 ఏళ్ళు ఉండే ఏది రిటైర్మెంట్ వయసు, దాన్ని 61 ఏళ్ళకి పెంచుతున్నాం అంటే సంతోషపడాలన్నా బాధపడాలనో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎవరు అడగలేరు, ఎవరు డిమాండ్ చేయలేరు, ఎవరు రోడ్డు మీదకి రాలేరు. అయినా కానీ చేసిండు కాక. ఎందుకంటే పైసలు లేవు ఖజానాలో. ఇలా బెనిఫిట్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ బెనిఫిట్స్ ఇస్తానికి ఇప్పుడు ప్రభుత్వానికి పరిచయం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందని కోర్టు చెప్తున్నది. ఇవ్వాలా కూడా నిజంగా. ఎందుకంటే పాపము 30-35 ఏళ్ళు సర్వీస్ చేసి పాపం వాళ్ళు మళ్ళా వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తందుకు కూడా మరి ప్రభుత్వానికి చేత లేకపోతే ఎట్లుంటుంది లెక్క? ఒకటి పెండింగ్ ఉన్నా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి తేల్చి చెప్పింది హైకోర్టు. మంచి పని చేసింది. భరాతలో చేరడం ఖాయం. ప్రజాహితం కోసమే ఆ నిర్ణయం. త్వరలోనే కేసీఆర్ను కలుస్తా అని చెప్పేసి జీవన్ రెడ్డి అంటుండు. ఆయన ఇంటికి వెళ్ళి కేటీఆర్ కలిసిండు నిన్న. ఎవరింటికి? జీవన్ రెడ్డి ఇంటికి. ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నట్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తేలిస్తారా బిగిస్తారా? ఇస్లామాబాద్కు చేరుకుంటున్న అమెరికా, ఇరాన్ బృందాలు కీలక అంశాలపై సయోధ్య కుదిరేనా? ఇస్లామాబాద్ అంటే ఎక్కడ? మనది ఇస్లామాబాద్ కాదు, పాకిస్తాన్లో చర్చలు జరుగుతాయి. మరి ఏం చర్చలు జరిగితే ఇరాను తర్వాత ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఎట్ల వరకు వస్తుంది, ఎంతవరకు వస్తుంది ఇంకా అనే దానిపైన చర్చ నడుస్తుంది. పాక్లో చర్చలకు సర్వం సిద్ధం. కీలక అంశాలపై సయోధ్య కుదిరేనా? లెబనాన్పై దాడులు కొనసాగితే వైదొలుగుతామని ఇరాన్ అంటుంది. ఇక ఇరాన్ చెంత నుంచి మా బలగాలు అప్పుడే వైదొలగు అని చెప్పేసి ట్రంప్ అంటుండు. లెబనాన్తో ప్రత్యక్ష చర్చకు నెతన్యాహు సంసిద్ధత. హర్మోజ్ నుంచి రోజుకు 15 నౌకలకే అనుమతిస్తుందంట ఇరాను. సీమైన్స్ ఉన్నాయి, దారి తప్పారో పేలిపోతారని చెప్పేసి టెహ్రాన్ చెప్తున్నది. సీమైన్స్ అంటే బాంబులు పెట్టిందట లోపల, ఏడా సముద్రంలో. మీరు అటు ఇటు పోయిరనుకో బిడ్డ, మనం తప్పించుకొని పోదామని జర అటు ఇటు పోతే మీరు పోతారు, కథమవుతారని చెప్తుందట. సముద్రంలో బాంబులు పెట్టినట. ఆలయ ప్రవేశాల్లో వివక్షలు, హిందూ సమాజ ఐక్యతకు విఘాతాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్య. అయితే శబరిమలలో మహిళల ప్రవేశం వ్యాజ్యంపై వరుసగా 3వ రోజు విచారణ జరుగుతుంది. శబరిమల అంటే ఇది అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల్ని అనుమతించాలనా వద్దా అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద విచారణ జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఇది ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించింది, ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దాంట్లో నిపుణులను ఇచ్చినటువంటి సూచనలు పాటించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సుప్రీంకోర్టు మరి ఏం చేస్తుంది, ఏం కథ, దానిపైన ఏం చేస్తారని చూడాలి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టనీయం. కమిషన్ల కోసం రైతుల ఉసురు తీసుకోవద్దు. దీక్ష విరమింపజేసిన భరాసా నేత హరీష్ రావు పొంగులేటి కాదు పొంగులూటి అని చెప్పేసి విమర్శించిండు. హరీష్ ఆరోపణలకు ఆధారాలు తీసుకొస్తే చర్చకు సిద్ధమని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు, కౌంటర్ ఇచ్చిండు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏబిఎన్ ఆఫీసు ముందు వైసీపీ రచ్చరచ్చ చేసిందట. 19 మంది పైన కేసు పెట్టినట. రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు, ఎండీని సిబ్బందిని దూషించారు, బెదిరింపులకు దిగి భయపెట్టారు. ఇక ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు. రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో ఆటలొద్దు. ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు అడుగుతోంది వారి సొమ్మే, మీరు సొంతంగా ఇవ్వాల్సిన పని లేదని ఆయన ఆలపైతలాల కీరని చెప్పి చెప్తుంది హైకోర్టు. అక్రమ నిర్మాణాల తొలగింపు ఖర్చు నిర్మాణదారుల నుంచే వసూలు చేయాలి. ఎవడైతే అక్రమ నిర్మాణాలు చేస్తారో వారి నుంచి పైసలు తీసుకోవాలి. కొలగొడుతుంది కూడా అని చెప్తుంది కోర్టు. జిహెచ్ఎంసీకి హైకోర్టు నిర్దేశం. ఇక కోకాపేటలో బీఆర్ఎస్కు 11 ఎకరాల కేటాయింపు చట్ట విరుద్ధం. గతంలో కేటాయించుకున్నారు వాళ్ళు. కేటాయించింది ప్రజా అవసరాలకు కాదు, ఎందుకంటే పార్టీ కోసం కదా. స్టాంపు డ్యూటీ చెల్లింపుల్లోనూ లోపాలున్నాయి. కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు లేవని వెల్లడించినట. ఇక లెబనాన్తో పీఠముడి. ఇజ్రాయెల్ తీరుతో కాల్పుల విరమణ సంక్లిష్టంగా మారింది. ఉంటుందా మరింది? ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, లెబనాన్ పైన దాడి చేస్తూ ఉంది. అది అట్టెట్ట దాడి చేస్తావురా అంటే, లెబనాన్ ఇట్లా మన కాల్పుల విరమణ లేదు, అక్కడ మేము దాడి చేసుకుంటామని ఇజ్రాయెల్ చెప్తున్నది. చేసుకొని అని చెప్పేసి ఏమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. మరి ఈ కాల్పుల విరమణ ఎట్లయితుందని చెప్పేసి ఇరాన్ అడుగుతుంది. ఆగమాగా ఉన్నది పరిస్థితి. లెబనాన్పై దాడులు కాల్పుల విరమణ ఉల్లంఘనే.
ఆ దేశంపై వెంటనే దాడులు నిలిపివేయాలి అని చెప్పేసి ఇరాన్ అంటే, ఆపకుంటే సీజ్ ఫైర్ చర్చల్ని బహిష్కరిస్తామని హెచ్చరిక. ఇక లెబనాన్తో ప్రత్యక్ష చర్చలు ఏర్పాట్లు అని చెప్పేసి నెతన్యాహు అంటున్నాడు. దాడుల నిలిపివేత మాత్రం ఉండదని ఇజ్రాయెల్ ప్రధాని చెప్తున్నాడు. ఒప్పందంలోని లెబనాన్కు చేర్చకుండా ఉండేలా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇట్లా నడుస్తూ ఉంది. సీ మైన్స్ ఉన్నాయి, జాగ్రత్త. హర్ముజ్ జలసంధి నుంచి వేరే దగ్గర నుంచి వస్తాం, వేరే రూట్లో వస్తామంటే బాంబులు పెట్టినా అవి వెళ్తాయి, మంచిగా ఉండదు, నౌకలు రావద్దని చెప్తుందంట ఇరాన్. గల్ఫ్కు కేంద్ర మంత్రులు, ఇక ఖతార్కు పురి, యుఏఈకి జయశంకర్ గ్యాస్ కొరతపై దృష్టి, అక్కడ సరఫరా స్థితిపైన ఆరాధిస్తున్నట. తక్షణ మరమ్మతులు, ఎన్డీఎస్ఏ సూచనల మేరకు 3 బ్యారేజీల పనులు చేయాలి, ఇవి రిపేర్ చేయండి కాళేశ్వరం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇక మహిళా పునర్విభజన బిల్లులు సిద్ధమైపోయినాయి. మహిళలకు 33% రిజర్వేషన్లు, తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, ఏది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఇటు లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గాలు రెండు కూడా పునర్విభజన జరుగుతుంది. దాంతో పెరుగుతాయి సీట్లు. 16 నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి దీని గురించే, మహిళా బిల్లు కోసం, తర్వాత నియోజకవర్గాల పునర్విభజన పైన. బిల్లుల ఆమోదానికి అందరూ సహకరించాలని ప్రధానమంత్రి నిన్న అది కూడా రాసిండు, వ్యాసాలు రాసిండు పేపర్లలో. ఆ బిల్లుపై ఏం చేద్దాం, నేడు సిడబ్ల్యూసి సమావేశం, పశ్చిమాసియా సంక్షోభం పైన చర్చ ఉంటుంది. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పోతున్నాడు దీని గురించే. ఇక 2వ విడత భరోసాకు నిధుల సమీకరణ అంట, ఏది రైతు భరోసా ఎంత వేసిర్రు, ఎకరున్న వరకే వేసినారు. మరి ఎకర దాటితే ఇప్పుడు 5 ఎకరాల దాకా ఇస్తారట మళ్ళా 22 తారీఖు నాడు. 22 లోపు యాసంగిలో మలి దశ 5 ఎకరాల వరకు ఇస్తారట. 4,000 కోట్ల రూపాయల దాకా అవసరమవుతాయి. 21న మరో 3,000 కోట్లు సేకరించనున్న ప్రభుత్వం ఇప్పటికే 3,900 కోట్ల రూపాయలు అప్పు అయిందట. ఇక అస్సాంలో తర్వాత కేరళలో తర్వాత పుదుచ్చేరిలో ఓటింగ్ భారీగానే నమోదైంది. ఇక కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్, 7గురిపై వేటు, 6 నెలల పాటు తరగతుల నుంచి తరగతులు బహిష్కరణగా తీసుకుపోయి లోపలే అలగలని. కోర్సు పూర్తయ్యేదాకా హాస్టల్లోకి అనుమతి నిరాకరణ, రేడియాలజీ విద్యార్థుల ర్యాగింగ్పై కొనసాగుతున్న విచారణ. రేపు ఇంటర్ ఫలితాలు కూడా ఉంటాయంట. అర్బన్ నక్సల్స్ ముద్ర వేసి రాష్ట్రంలోని పలువురు కవులు, కళాకారులు, మేధావులకు జాతీయ దర్యాప్తు సంస్థ నోటీసులు ఇస్తుందంట. నక్సల్స్ అంత్యక్రియలకు వెళ్లిన వారికి కూడా పిలుపునిస్తున్నారు. గాదే ఇండియా నుంచి మొదలైన అరెస్టుల పర్వం. కేంద్ర నిఘా సంస్థల దృష్టిలో 200 మంది పైనే ఉండరట. ఎవరు? మావోయిస్టులు, సానుభూతి పరులు. సోషల్ మీడియా పోస్టులు, కామెంట్ల పైన కూడా నిఘా పెడుతుందంటే కేంద్ర సంస్థలు, దర్యాప్తు సంస్థలు. ఇక డిగ్రీలో 75% ఆధార్ తప్పనిసరి ఉండాలంట. నేను 50% పోతా, సగం రోజులు ఇంటికాడ ఉంటా అంటే కుదరదు లెక్క. తగ్గితే రీఎంబర్స్మెంట్, ఉపకార వేతనాలు రద్దు. సదరు విద్యార్థులను పరీక్షలు రాయనివ్వరు. అన్ని కాలేజీల్లో ఎఫ్ఆర్సి ఉచితంగా రీడింగ్ మెటీరియల్ ఇస్తున్నట. అన్ని కాలేజీలు దోస్తులోనే ఉంటాయి. ఈ దోస్తులో ఉండాల్సిందే. మరి ఈసారి మరి ఏం చేస్తారు, ఉంటాయంటారు మళ్ళీ ఉండరు మళ్ళీ వాళ్ళు. ఈసారి స్లైడింగ్ సౌకర్యం ఉంటుందంట. దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది తెలంగాణలో. డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి అది దోస్త్ అని పెట్టిరు, అది దానికి పేరు. ఈసారి స్లైడింగ్ సౌకర్యం ఉంటుందంట. స్లైడింగ్ అంటే ఒక కాలేజీలో తీసుకుంటే మళ్ళీ ఇంకో కాలేజీలో మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇంకో కాలేజీలో తీసుకోవచ్చు సీటు. ఇక టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ గోపాల్ రెడ్డి పదవీ కాలం పెంచిరట. రేపటి నుంచి వాహనంలోనే ఆర్సీలు జారీ చేస్తారట. ఆర్సీలు అక్కడనే ఇస్తారట. మరింత సులభంగా సేవలు అని చెప్పేసి రవాణా శాఖ చెప్తున్నది. ఎవరిని విధ్వంసం చేస్తారు, రాష్ట్రాన్నా ప్రజలన్నా? 2029లో చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూడడమా? పోలీసుల చేతగానితనంతోనే ఇలాంటి ఫ్లెక్సీలు. ఏపీ హైకోర్టు అక్కడ ఏపీకి సంబంధించి ఫ్లెక్సీలు పెట్టినట, ఈ పని చేస్తామని. ఏపీ సీఎం చంద్రబాబు గురించి మీ సంగతి చూస్తామని పెట్టినట్ల ఫ్లెక్సీలు. ఇట్లా పెడితే ఎట్లా అని చెప్పేసి హైకోర్టు అడుగుతుంది. ఇక రేపటి నుంచి వాహనంలోనే ఆర్సీలు జారీ చేస్తారట. టార్గెట్ 2.50 కోట్ల పని దినాలు. ఎందుకంటే చాలామందికి ఎక్కువ మంది కలిపేయాలని. ఈ నెలలో మిగిలింది ఇంకా 20 రోజులే. ఉపాధి దినాల లక్ష్యం పూర్తికి పీఆర్ శాఖ కసరత్తు చేస్తూ ఉంది. ఎక్కువ మంది కూలీలకు పని కల్పించిన మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు నగదు పురస్కారం ప్రోత్సాహం ఇస్తారట. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలోనూ ఉపాధి కూలీలు పనిచేయాలని చెప్పేసి అంటున్నారు. ఇక పీఆర్ శాఖ కమిషనర్ దివ్య
దేవరాజన్ రోజువారీ సమీక్షలు నిర్వహిస్తుందంట. ఇవిగో మీ లావాదేవీలు, ఇంత పన్ను కట్టాలి, పన్ను చెల్లింపుదారులకు ఈ వివరాలు ముందే ఇస్తాం, బాగా సంపాదించండి, సక్రమంగా పన్ను కట్టండి. ఫార్మా, స్థిరాస్తి, ఐటీ రంగాల నుంచే ప్రధాన రాబడి వస్తుందట. ఆదాయ వృద్ధి లక్ష్యం 14%. యుద్ధం, ఐటీ మందగమనంతో ఆ లక్ష్యం 8%కి పరిమితమైంది. లావాదేవీలపై నిఘా ఉంటుంది. 70% మంది పన్ను చెల్లిస్తున్నారు. తెలంగాణ ఏపీ ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని అంటున్నాడు. మొత్తం మీద ఇగో ఇవి ఉన్నాయి కాబట్టి మీరు ఏది ఆదాయ పన్ను కట్టాలని చెప్పేసి అంటున్నాడు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒప్పందం కుదరకపోతే సర్వనాశనం, ఎన్నడూ చూడని స్థాయిలో భారీ దాడులు చేస్తామని ట్రంప్ అంటున్నాడు. మళ్ళా పశ్చిమాసియాలోనే బలగాలు పూర్తి ఒప్పందం కుదిరే వరకు అక్కడనే ఉంటాయని అంటున్నాడు. రేపు ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్లా చర్చలుంటాయి. అమెరికా తరఫున జేడీ వాన్స్ అంటే అమెరికా ఉపాధ్యక్షుడు, 33% మహిళలకు రిజర్వేషన్ అంటున్నారు. కానీ ఈ రిజర్వేషన్ ఎవరికి పోతాయి అనేటువంటిది ఇప్పుడు చర్చ. మళ్ళీ అగ్రవర్ణాలదే ఆధిపత్యం, కూతుళ్ళు, కోడళ్ళు, భార్యల ఎంట్రీ. ఇప్పటికే రాజకీయాల్లో యాక్టివ్గా సీట్లను గద్దల్లా తన్నుకుపోయే ఛాన్సు. గెలుపు గుర్రాల సాకు చెప్తున్నారు. ఏమనంటే గెలుపు గుర్రాలు అంటే వాళ్ళైతేనే గెలుస్తారని. అలాగే ఏముండదు మరి గెలుపు గుర్రాలు. బీసీ వర్గాల సీట్లకు ఎసరు పెడుతున్నారు. బీసీలకు దక్కేది శూన్యమే. అట్టడుగు వర్గాలకు అందని ద్రాక్షే. పెరుగుతున్న సీట్లు కానీ దక్కేది మరి బీసీలకు దక్కుతాయా అంటే గ్యారెంటీ లేదు. పెన మీద నుంచి పొయ్యిలోకి బీసీ వర్గాల పరిస్థితి. ఉన్న అరకొర కోటాకు తూట్లు పడుతున్నాయి. బీసీ మహిళలకు చట్టసభల దూరంగా ఉన్నాయి. 42% వాటాతోనే అసలైన న్యాయం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ఆందోళన. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు. వినడానికి ఇది ఒక చారిత్రాత్మక విప్లవం. కానీ ఈ విప్లవ ఫలితాలు అట్టడుగున్నటువంటి బీసీ మహిళల ముంగిట వరకు చేరుతాయా, లేక ఇప్పటికే అధికార పీఠాలపై ఉన్న రాజకీయ వారసురాలకే పట్టాభిషేకం చేస్తాయా? జెండర్ ప్రాతిపదికన మహిళలకు వాటా దక్కడం శుభ పరిణామమే. అయినా సామాజిక న్యాయం లేని ఈ కోట బీసీ వర్గాల పాలిట శాపంగా మారుతుందనే ఆందోళన కూడా క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే మహిళా సాధికారత పేరిట వస్తున్న 33% రిజర్వేషన్లు బహుజన వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీసీ సామాజిక వర్గాలకు ఈ కోట ఒక గోడలా మారుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అగ్రవర్ణాల నేతల ఇండ్ల నుంచి వారసురాళ్ళు ఇప్పటికే పొలిటికల్ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తుంటే ఎటువంటి నేపథ్యం లేని బీసీ మహిళా పరిస్థితి ఏంటి? సబ్ కోటా లేని రిజర్వేషన్, అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని, ఇదంతా కూడా ఎట్లా పరిస్థితి అని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది. బీసీ మహిళలకు ఆ 33%లో రిజర్వేషన్ ఉండాలి, అప్పుడు న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎవరేమని అన్నారని చూసుకుంటే వేరే దానికి వార్తలు ఇవి. బెంగాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ జీవన్ రెడ్డి తొందరపడొద్దు అని చెప్పేసి అక్కడ ఎవరు అరవింద్ అంటున్నారు, ధర్మపురి అరవింద్ అంటున్నారు. పొంగులేటి కాదు బాంబులేటి అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా ఖండిస్తా అని చెప్పేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటున్నాడు. 3 రాష్ట్రాల్లో ముగిసిన పోలింగు. కేరళం, అస్సాం, పుదుచ్చేరిలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. పోలింగ్ కూడా బాగానే అయిందట. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. పార్టీలో చేరిన ఇబ్రహీంపట్నంకు చెందిన పలువురు నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించుంటూ టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, ప్రజాసేవలో ముందుండాలని సూచన. ఇక నిప్పుల కొలిమి 9 దాటితే బాణుడు బగబగలు. ఇక సూర్యుడు మొత్తం మామూలుగా లేదు కథ. కాబట్టి మళ్ళీ ఈ 3 రోజులు చాలా దారుణంగా ఉంటున్న పరిస్థితి. ఎండలు ఎక్కువ ఉంటాయంట, బయటకు రాకురి. తొలిసారి డిజిటల్ మోడ్ అంట. మే 11 నుంచి జనాభా లెక్కలు జూన్ 9 నాటికి కంప్లీట్ చేయాలని పెట్టుకున్నట లక్ష్యం. పూర్తిగా డిజిటల్ విధానంలోనే లెక్కింపు. 88,000 మంది అటెండ్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఏకరీతిలో 33 ప్రశ్నలు పెడుతున్నట, సేమ్ ఒకటే తీరుగా. ఇక విలీన సెగ భద్రాచలం సరిహద్దుల్లో వేడెక్కిన అంశం. ఈ నెల 11 భారీ బహిరంగ సభ. మా గ్రామాలు మాకు కావాలి, మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్పేసి పోరుబాట పట్టినట కొన్ని గ్రామాల ప్రజలు. పాపం వాళ్ళని మన తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. మరి 7 మండలాలు అయితే అప్పుడే వాయే. అలా కొంతమంది ఇక్కడ రావాలని చూస్తున్నారట వాళ్ళు. వారసులకే పట్టాభిషేకం అంటే ఇంకేమవుతుంది? ఇక అట్లనే ఉంటుంది లెక్క. మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు లేరు కాబట్టి మరి ఏమైతే లెక్క దెబ్బ పడుతుంది మళ్ళా. కాబట్టి ఎప్పుడైనా కానీ అడుక్కుంటే మన ఆకలి తీరది. అందుకనే గద్దర్ చెప్తాడు, గుద్ది గుంజుకుందాం రో అంటాడు.
అట్లయితేనే నడుస్తుంది లెక్క. నమస్తే తెలంగాణ చూసుకుంటే ఆర్టీసీపై చర్చలకు యాజమాన్యం డుమ్మా, ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరైందని చెప్పేసి కార్మిక జేఏసీ అంటున్నది. 13 మరోసారి చర్చలకు లేబర్ కమిషనర్ ఆహ్వానం పలికినట. ఒకవేళ 13 చర్చలు జరగకపోతే 23 తారీఖు నాడు సమ్మె చేస్తామని ప్రకటించేస్తారు వాళ్ళు. ఇక సీజ్ ఫైర్ డైలమా ఉంటుందా ఉండదా, సీజ్ ఫైర్ ఒకవేళ ఇప్పుడు కాల్పుల విరమణ ఉంటుందా పోతుందా అని చెప్పేసి చర్చ జరుగుతుందట. గడ్డి వీక్తున్నారా అని చెప్పేసి సర్కారు భూములు కాపాడేందుకే కదా ఉన్నది. పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్ వేసుకొని పోయే హైడ్రాకు నాదర్గుల ఆక్రమణలు కల్పించట్లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అట్లనే అదేంటి పల్లా రాజేశ్వరరెడ్డి తర్వాత మంత్రి మల్లారెడ్డి చెరువులలో కట్టినట్ట చూడరు. మరి అవి కూడా చెప్పండి హరీష్ రావు గారు, మంచిగా ఉంటుంది. త్వరలో కేసీఆర్ను కలుస్తా, ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం సంతోషకరం, కేసీఆర్తో 4.5 దశాబ్దాల స్నేహ బంధం నాదని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్పినట్ట. నిన్న పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నామని కేటీఆర్ చెప్తున్నాడు. నాదర్గుల్ భూముల్లో రైతుల వంట వార్పు, పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసు ప్రైవేట్ సేన, రోజంతా కంచెల ముందే బైఠాయించి నిరసన తెలిపిన రైతులు, అక్కడికి మమ్మల్ని పోకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి అజీజ్ పాషా అంటున్నాడు. ఇక కాంగ్రెస్కు నెంబర్ 2 గుబులంట, పార్టీకి ఫండ్ ఇచ్చే మోచేతి నీళ్లు తాగినోళ్ళు అనడంపై చర్చ జరుగుతుందంట. ఢిల్లీకి పంపే మూటల్లో 90% తమవేనని చెప్తున్న ప్రచారం అట. ఏందో మరి కథ. రంగరంగా చర్యలకు దూరంగా ఇదేం హైడ్రామా అని చెప్పేసి నాదర్గుల్ భూములకు ప్రైవేట్ ముద్ర వేస్తున్న హైడ్రా, అక్కడ ప్రైవేట్ జాగాలు ఉన్నాయని కలెక్టరే చెప్పారట, ఫెన్సింగ్ తొలగిస్తామని ప్రైవేట్ వ్యక్తులు చెప్పారట అని చెప్పేసి వార్త వేసింది. ప్రభుత్వ భూములు ఇక్కడెందుకు కాపాడలేరని హరీష్ రావు అడుగుతున్నాడు. ఇక స్టిక్కరింగ్ సిండికేట్ అంట, హెవీ వెహికల్ స్టిక్కరింగ్లో భారీ అవినీతి, 500 నుంచి 7,000 వరకు వసూలు చేస్తున్నారు. స్టిక్కర్ల పేర 150 కోట్ల రూపాయల పైన అవినీతి జరుగుతుందంట. దందాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యజమానులు అధిక వసూలను నిరసిస్తూ ఉత్తర్వులు, ప్రతులు, తర్వాత ప్రభుత్వ దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నట. వాయిదాలు లేవు, మొత్తం ఇవ్వాల్సిందే, రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్ చెల్లించాలి. ఇది కేసీఆర్ పెట్టిపోయిన కథ ఇదంతా. మళ్ళీ మద్యం ధరలు మోత, యుద్ధాన్ని బూచిగా చూపి రేట్లు పెంచేస్తున్నట. ఏది మందుకు. డీజీపీగా సివి ఆనంద్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మహిళా రిజర్వేషన్ కోటాలో అందులో బీసీ మహిళలు, ఓబీసీ మహిళలు ఉండనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏం కథ అనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.